స్టార్ట్. ఏ చెప్తున్నా? సేల్ అండ్ లీజ్ బ్యాక్ ట్రాన్సాక్షన్స్. ఇది చిన్నప్పుడు చదివిందే మనం, కొత్తగా ఏమి ఉండదు, కాకపోతే చాలా బాగుంటది. ఇప్పుడు సేల్ అండ్ లీజ్ బ్యాక్ ట్రాన్సాక్షన్ అంటే ఏం చెప్పండి? ఫస్ట్ ఒక అసెట్ అమ్మినట్టే అమ్మి మళ్ళీ నేను ఏం చేస్తున్నాను, నేనే లీజుకి తీసుకుంటున్నాను. దాన్నే సేల్ అండ్ లీజ్ బ్యాక్ ట్రాన్సాక్షన్ అంటారు. అంటే నా దగ్గర అసెట్ ఉంది, అమ్మేస్తాను, మళ్ళీ లీజ్. ఎందుకు చేస్తారు ఇది? డబ్బులు లేవు, అలాగని అసెట్ ఖాళీ చేసి ఇలా అలా. సో అసెట్ అమ్మేస్తాం, సో ప్రస్తుతానికి అక్కడే కంటిన్యూ చేస్తామని చెప్పి సేల్ అండ్ లీజ్ బ్యాక్ ట్రాన్సాక్షన్ ఎంటర్ అవుతారు. ఈ సేల్ అండ్ లీజ్ బ్యాక్ లో చాలా గడబడలు అయ్యే ఛాన్స్ ఉంది. ఎందుకంటే అమ్మిన ప్రైజ్లు కొంచెం జెన్యున్ గా ఉండొచ్చు, ఉండకపోవచ్చు. ఎందుకు చెప్పండి? కొంచెం అమ్మిన ప్రైస్ తక్కువ అని చెప్పేసి తర్వాత లీజులు ఎక్కువ కట్టేస్తామని చెప్పేసి ఇలాంటి ఏవైనా చేయొచ్చు, సింపుల్ గా చెప్పాలంటే. ఓకేనా? ఇప్పుడు ఒక్కొక్క కేసు చూద్దామా. ఓకే, సో ఫస్ట్ సేల్ అండ్ లీజ్ బ్యాక్ ట్రాన్సాక్షన్ అంటే సెల్లర్ ఎవడైతే ఉన్నాడో వాడు సెల్ చేస్తాడు బయ్యర్ కి, మళ్ళీ ఆడి దగ్గర నుంచి ఏం చేస్తాడు, వీడు లీజ్ కి తీసుకుంటాడు. సో సెల్లర్ ఏమవుతాడు ఇక్కడ? లెస్సీ అయిపోతాడు కాసేపు అయ్యాక. అంతేనా? బయ్యర్ ఏమవుతాడు? లెస్సర్. If control of the asset is not passed to the buyer lessor, then accounting will be done as financing arrangement as per 109. అంటే కంట్రోల్ అసలు ఇవ్వలేదు అనుకోండి, కంట్రోలే ట్రాన్స్ఫర్ అవ్వలేదు అనుకోండి, అనుకుందాం. కంట్రోలే ట్రాన్స్ఫర్ అవ్వకపోతే దాని అర్థం ఏంటి చెప్పండి? నేను వీడికి అసెట్ ఇచ్చాను, మళ్ళీ ఆ అసెట్ అలాగే తీసుకున్నాను, కంట్రోలే ట్రాన్స్ఫర్ అవ్వలేదంటే ఇక్కడ నెట్ గా ఏం జరిగిందని దూరం నుంచి చూస్తే మీరు ఏమంటారు చెప్పండి? అసెట్ ఇచ్చినట్టు ఇచ్చి తీసుకున్నాడు రా, అసలు అసెట్ ఇవ్వలేదు అన్నట్టు అర్థం. అంతేనా? కానీ డబ్బులు తీసుకుని ఆ డబ్బులు లీజ్ రూపంలో కడుతున్నట్టేనా? ఇది కొంచెం చూడడానికి ఎలా ఉంది చెప్పండి? ఒక లోన్ తీసుకుని లోన్ మీద ఇంట్రెస్ట్ తో సహా కడుతున్నట్టు ఉందా లేదా చెప్పండి? సో అలాంటివన్నీ ఏమవుతాయి చెప్పండి? ఫైనాన్సింగ్ అరేంజ్మెంట్స్ లాగా 109 ప్రకారం రికార్డ్ చేయాలి. అది ఎలా అనేది నేను చూపిస్తాను. ఓకేనా? నేను ఏమంటున్నాను, అసెట్ అమ్మాను రా, అసెట్ అమ్మినట్టే అమ్మి తీసుకున్నాను, కంట్రోలే ట్రాన్స్ఫర్ చేయలేదు. అసలు చూస్తే అసలు మీకు క్లియర్ గా అర్థమైపోద్ది, ట్రాన్సాక్షన్ కంట్రోల్ అసలు ట్రాన్స్ఫర్ అవ్వలేదు. దాని మీద ఉండే సర్వాధికారాలు మళ్ళీ నా దగ్గర ఉన్నాయి. దాని అర్థం ఏంటి? ఇండైరెక్ట్ గా లోన్ తీసుకోవడానికి ఇదంతా చేస్తున్నాను, అంతేనే కదా చెప్పండి. అప్పుడు దాన్ని ఫైనాన్సింగ్ అరేంజ్మెంట్ లాగా రికార్డ్ చేస్తాం. అదే కంట్రోల్ పాస్ అయిపోయింది అనుకోండి, అప్పుడు సేల్స్ చేసినట్టు రాస్తాము. ఫస్ట్ సేల్స్ కి సేల్స్ ఎంట్రీ వేస్తాము, తర్వాత లీజ్ బ్యాక్ కి ఎలా వేస్తాం అనేది ఇప్పుడు మనం చూడవచ్చు. సో ఫస్ట్ కేసులో ఎలా అంటే మాట్లాడుకున్నాం. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు నేను నీకు అమ్మేశానంటే యాక్చువల్ గా లీగల్ ఓనర్షిప్ ఇచ్చాను, లీగల్ ఓనర్షిప్ తప్ప మిగతావేవి రాలేదు. లీగల్ ఓనర్షిప్ ఒక్కటే పేరుకి నీ దగ్గర ఉంది, దాని నుంచి వచ్చే పూర్తి బెనిఫిట్స్ నాకే వస్తాయి. ఇంకా దీని యూస్ఫుల్ లైఫ్ ఎంత ఉందో నా దగ్గరే ఉంటది. దీని నుంచి మినిమం లీజ్ పేమెంట్స్ రూపంలో నేను నీకు సింపుల్ గా చెప్పాలంటే నేను నీకు అమ్మినట్టు అమ్మి మళ్ళీ ఫైనాన్స్ లీజ్ లాగా తీసుకున్నాను రా. అర్థమైందా? సో అలాంటప్పుడు అది ఏమంటున్నాడు, జస్ట్ అది లోన్ లాగా ట్రీట్ చేయాలి. అది అలా కాదు, మీరు జస్ట్ అమ్మారు, లీజ్ కి తీసుకున్నారు, ఇలా ఉందనుకోండి ట్రాన్సాక్షన్. అమ్మడం వేరేగా, లీజ్ వేరేగా. అసలు అంటే మీరు జస్ట్ జెన్యున్ గా కనిపిస్తుంది చూడడానికి. అమ్మడం టర్మ్స్ వేరేలాగా ఉన్నాయి, లీజ్ బ్యాక్ టర్మ్స్ వేరేలాగా ఉన్నాయి, కంట్రోల్ ట్రాన్స్ఫర్ అయిపోయింది. ఫర్ ఎగ్జాంపుల్ అసెట్ యూస్ఫుల్ లైఫ్ 50 years అనుకుందామా. 50 years లో నేను ఫస్ట్ ఇంకా యూస్ఫుల్ లైఫ్ 50 years ఉంది, నేను అమ్మేశాను, 10 years లీజ్ తీసుకున్నా. మళ్ళీ ఇక్కడ మీరు నాకు చెప్పండి, కంట్రోల్ నా దగ్గర ఉన్నట్టు కాదు. మళ్ళీ ఇంకా 30 years ఉంది, 40 years ఉంది. ఆ తర్వాత మీరు వాడుకుంటారా లేదా చెప్పండి? సో కంట్రోల్ ట్రాన్స్ఫర్ అయిపోయినట్టే కదా స్టార్టింగ్ లోనే, అవునా కదా చెప్పండి? సో అలాంటి ట్రాన్సాక్షన్స్ ఎలా రికార్డ్ చేయాలనేది ఇక్కడ ఇంపార్టెంట్. ఓకేనా? మీ ఇందాక చెప్పిన ట్రాన్సాక్షన్ ఇక్కడ నేర్చుకోము, ఫైనాన్సింగ్ అరేంజ్మెంట్స్ లో నేర్చుకోండి, ఫైనాన్షియల్ ఇన్స్ట్రుమెంట్స్ లో నేర్చుకుంటాం. 109 లో మనం నేర్చుకుంటాం అక్కడ ఒక పాయింట్ ఏమని, మీరు అమ్మినట్టు అమ్మి మళ్ళీ తీసుకున్నారు, అసలు కంట్రోలే ట్రాన్స్ఫర్ చేయలేదు. క్లియర్ గా అర్థమైపోతుంది, అసెట్ కంట్రోల్ మొత్తం మీ దగ్గర ఉంది, దాని బెనిఫిట్స్ మీ దగ్గరికి వస్తున్నాయి, దాని యూస్ఫుల్ లైఫ్ అంతా మీ దగ్గర ఉంటది. సింపుల్ చెప్పాలంటే సేల్ అండ్ ఫైనాన్స్ లీజ్ బ్యాక్ లాగా ఇది. అలాంటి ట్రాన్సాక్షన్స్ లో మనం ఏం చేయాలంటే జస్ట్ అది ఫైనాన్సింగ్ లోన్ తీసుకున్నట్టు ఎంట్రీ వేసుకోవాలి. అసెట్ అసలు నేను అమ్మినట్టు వేసుకొని ఎంట్రీ, అసెట్ నువ్వు కొన్నట్టుగా నువ్వు వేసుకోవడానికి ఎంట్రీ. జస్ట్ నేను ఒక లోన్ తీసుకున్నట్టు, అంటే నాకు డబ్బులు వచ్చాయి కదా, మరి ఆ డబ్బులకి ఎంట్రీ ఏమేస్తాను, క్యాష్ టు లోన్. ఆ లోన్ ప్రతి ఇయర్ ఇంట్రెస్ట్ యాడ్ అవుద్దా, ఇంట్రెస్ట్ టు లోన్. లీజ్ రూపంలో కొంచెం కొంచెం కడుతున్నావా, అది లీజ్ కాదు మా దృష్టిలో, లోన్. లోన్ టు క్యాష్, లోన్ 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 రీపేమెంట్, లోన్ టు క్యాష్. అర్థమైందా? ఓకేనా కదా చెప్పండి? ఎప్పుడు మీరు ఇచ్చిన అసెట్ ని మళ్ళీ ఫైనాన్స్ లీజ్ రూపంలో మీరు వెనక్కి తెచ్చుకుంటే, నేను ఒక అసెట్ ఇచ్చాను రా, ఫైనాన్స్ లీజ్ రూపంలో వెనక్కి తెచ్చుకోవడం అంటే ఏంట్రా, మళ్ళీ మొత్తం కంట్రోల్ నా దగ్గరగా తెచ్చుకుంటున్నాను రా, ఇప్పుడు కంట్రోలే ట్రాన్స్ఫర్ అవ్వలేదు కదరా. అలాంటి వాడికి ఇలా చేయమా. అర్థమైందా? అలా కాదు, అసెట్ అమ్మాను, జస్ట్ నేను దాన్ని కొంచెం పీరియడ్ పాటు నాకు కావాలని చెప్పి లీజ్ తీసుకున్నాను. ఇలాంటి ట్రాన్సాక్షన్స్ ఎలా రికార్డ్ చేయాలనేది ఇంపార్టెంట్. ఓకేనా కాదా? అలాంటివి ఎలా చేయాలి చూడండి.
అంతే. కంట్రోల్ అంటే అసలు ఇవ్వకపోయినట్టు దాని అర్థం. నెట్ గా ఏం జరగలేదు, సింపుల్ చెప్పాలంటే. ఓకేనా కదా చెప్పండి. అప్పుడు చూడండి ఏం చేయాలి. ఫస్ట్ 3 కేసులు ఉంటాయి, జాగ్రత్తగా వినండి. ఫస్ట్ కేసు 1 ఏంటో చూడండి. ఇఫ్ సెల్లింగ్ ప్రైస్ ఆఫ్ ద అసెట్ ఎగ్జాక్ట్ గా ఫెయిర్ వాల్యూ ఆఫ్ ద అసెట్ తో సమానంగా ఉందనుకో, దాని అర్థం ఏం చెప్పండి, జెన్యూన్ గా జరిగింది ట్రాన్సాక్షన్. అంతేనా కదా చెప్పండి. ఎగ్జాక్ట్ సెల్లింగ్ ప్రైస్ ఎంత ఉందో ఫెయిర్ వాల్యూ కూడా అంతే ఉంది. అలాంటప్పుడు అది ఏమంటాడు చూడండి. ఈ సెల్లర్ ఎవడైతే ఉన్నాడు, లెస్సీ, లెస్సీ సెల్లరే కదా, అవునా కదా. షల్ ఇనిషియలీ డూ ద ఫాలోయింగ్ ఆన్ కమెన్స్మెంట్ డేట్. కమెన్స్మెంట్ డేట్ రోజు ఏం చేయాలి చూడండి. రికాగ్నైజ్ క్యాష్ ఆర్ బ్యాంక్ ఫర్ సేల్స్ అమౌంట్, అంటే ఫస్ట్ ఎంట్రీ ఏం వేస్తుంది, బ్యాంక్ అమౌంట్ రిసీవ్ టు అసెట్. అక్కడికి ఆబ్వియస్లీ వెళ్ళిపోయిందా లేదా చెప్పండి, క్యారింగ్ అమౌంట్. క్యారింగ్ అమౌంట్ డీరికాగ్నైజ్ చేయాలా లేదా, ఈ రెండు ఓకేనా కదా చెప్పండి. డబ్బులు వచ్చారా, బ్యాంక్ టు అసెట్ వెళ్ళిపోయిందిరా, అసెట్ రీరికాగ్నైజ్ చేస్తున్నా, క్యారింగ్ అమౌంట్. ఓకేనా. సో డీరికాగ్నైజ్ ద క్యారింగ్ అమౌంట్, డిప్రిసియేషన్ ఇస్ నాట్ చార్జ్డ్ ఆన్ దిస్ అసెట్ ఇన్ ద ఫ్యూచర్ డేట్. ఈ అసెట్ మీద డిప్రిసియేషన్ వేస్తాను ఇకపైన వేలు. మళ్ళీ ఇప్పుడు లీజ్ తీసుకున్నాను లేదా చెప్పండి, మళ్ళీ వెనక్కి తీసుకున్నాను లేదా లీజ్ కి. సో లెస్సీ ఎప్పుడైనా సరే ఫైనాన్స్ లీజు, ఆపరేటింగ్ లీజు చూస్తాడా, చూడు. ఆడు వెంటనే ఏ అసెట్ క్రియేట్ చేస్తాడు చెప్పండి. సో వెంటనే ఆర్ఓఈ అసెట్ ఒకటి క్రియేట్ చేస్తాడు. ఓకేనా. ఆబ్వియస్లీ ఆర్ఓఈ అసెట్ 2, లీజ్ లయబిలిటీ అనేది ఒకటి ఉండాలి లేదా చెప్పండి. అంతేనే కదా. ఈ మొత్తం దాని వల్ల గెయినో లాసో ఏదో ఒకటి వస్తుందా. గెయిన్ అయితే గెయిన్, లాస్ అయితే లాస్. అదే దాని అర్థం. అదే ఇప్పుడు ఆర్ఓఈ అసెట్ లీజ్ లయబిలిటీ వేసినప్పుడు ఆబ్వియస్లీ డిఫరెన్స్ ఇంకా ఇది సేమ్ ఉంటది. డిఫరెన్స్ దేని వల్ల వచ్చి ఉంటది, బ్యాంక్ అసెట్ వల్ల డిఫరెన్స్ వచ్చి ఉంటుంది. అంతే, అది కంబైన్ ఎంట్రీ వేస్తాడు. ఓకేనా కదా చెప్పండి. ఇక్కడ జస్ట్ ఏం జరుగుతుంది, ఏం లేదురా, ఇది సింపుల్ ఎంట్రీ, మామూలు 2 ఎంట్రీ, బ్యాంక్ టు అసెట్ టు గెయిన్ లాస్, తర్వాత ఆర్ఓఈ అసెట్ లీజ్ లయబిలిటీ. క్లియరా కదా చెప్పండి. ఓకేనా కదా. ఇంకేం వస్తుంది దాంట్లో, ఇలా గెయిన్ లాస్ వస్తుంది. ఎంత డబ్బులు ఇస్తామో అంత డబ్బులు, అంతే కదా రికార్డ్. ఓకేనా కదా చెప్పండి. ఒకసారి జాగ్రత్త వినండి. రికాగ్నైజ్ లీజ్ లయబిలిటీ అట్ ప్రెసెంట్ వాల్యూ ఆఫ్ లీజ్ పేమెంట్స్, ఫైనాన్స్ కాస్ట్ ప్రతి ఇయర్ రికార్డ్ చేస్తామా లేదా చెప్పండి, రికార్డ్ చేస్తాం. రికాగ్నైజ్ ఆర్ఓఈ అసెట్ ఓన్లీ టు ద ఎక్స్టెంట్ ఆఫ్ రైట్స్ హెల్డ్ అండర్ లీజ్ బ్యాక్. అఫ్ కోర్స్ ఎంతైతే లీజ్ బ్యాక్ లో నా దగ్గర రైట్స్ ఉన్నాయో అంత రైటే కదా నేను రికాగ్నైజ్. ఆర్ఓఈ అసెట్ ఎంత క్రియేట్ చేస్తాను, ఎంత నాకుంటే అంతే రికార్డ్ చేస్తాను, అంతేనా. ఒకసారి జాగ్రత్త చూడండి. లీజ్ లయబిలిటీ ఇంటూ క్యారింగ్ అమౌంట్ ఆఫ్ ద అసెట్ డివైడ్ బై ఫెయిర్ వాల్యూ ఆఫ్ ద అసెట్ అంట. లీజ్ లయబిలిటీ అదేమంటున్నాడు, లీజ్ లయబిలిటీ ఎంత ఉందో ఇంటూ క్యారింగ్ అమౌంట్ ఆఫ్ ద అసెట్ డివైడ్ బై ఫెయిర్ వాల్యూ ఆఫ్ ద అసెట్ చేసి, ఆబ్వియస్లీ ఇక్కడ క్యారింగ్ అమౌంట్ ఆఫ్ ద అసెట్ అంటే ఇప్పుడు చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ 10 లక్షలకి నేను అడిగి ఫ్యూచర్ లో లీజ్ పేమెంట్స్ చేస్తానని చెప్పాను. ప్రజెంట్ వాల్యూ చేస్తే 10 లక్షలు వచ్చింది. నేను ఫ్యూచర్ లో చేయబోయే పేమెంట్స్ అన్నిటి తాలూకు ప్రజెంట్ వాల్యూ 10 లక్షలు వచ్చింది. క్యారింగ్ అమౌంట్ ఆఫ్ ద అసెట్ మనం ఏమనుకున్నాం, ఫెయిర్ వాల్యూ ఆఫ్ ద అసెట్ సెల్లింగ్ ప్రైస్ ఆఫ్ ద అసెట్ సేమ్ ఉందని చెప్పాను, అవునా. క్యారింగ్ అమౌంట్ ఆఫ్ ద అసెట్ ఒక 5 లక్షలు వేసుకున్నా, ఫెయిర్ వాల్యూ ఆఫ్ ద అసెట్ ఒక 9 లాక్స్ వేసుకున్నా. ఆడేమంటున్నాడు, 10 లాక్స్ ఇంటూ 5/9 ఎంత చెప్పండి. ఎంత వచ్చింది, 5,55,555. అంతేనా కదా చెప్పండి. ఆడేమంటున్నాడు తెలుసా, ఇనీషియల్ గా రికార్డ్ చేసేటప్పుడు జాగ్రత్తగా వినండి. ఇనీషియల్ గా రికార్డ్ చేసేటప్పుడు బ్యాంక్ అమౌంట్ ఏమో మీరు ఎంత కమ్మారు అసెట్ ని, మనం ఇప్పుడే అనుకున్నాం కదా, ఎంత కమ్మాము, 9 లాక్స్ కదా. ఇది క్యారింగ్ అమౌంట్ 5 లాక్స్, ఫెయిర్ వాల్యూ 9 లాక్స్. ఓకేనా. మీరు ఎంత కమ్మారు, 9 లాక్స్ ఇక్కడ వేస్తున్నారు. అసెట్ వెళ్ళిపోయింది, 5 లాక్స్ ఇక్కడ వేస్తుంది. ఫ్యూచర్ లో దాని నుంచి లీజ్ పేమెంట్స్ రూపంలో ఎంత కొంత కట్టబోతున్నాం, 10 లాక్స్ ఇక్కడ వేస్తున్నాం. అదే కదా ప్రెసెంట్ వాల్యూ ఆఫ్ లీజ్ పేమెంట్స్ అనుకున్నాం. ఓకేనా. ఇక్కడ జాగ్రత్తగా వినాలి, చిన్న తేడా. ఆర్ఓఈ అసెట్ కి డైరెక్ట్ గా మనం మామూలుగా అయితే ఏం చేస్తాం చెప్పండి, 10 లాక్స్ టు 10 లాక్స్ వేస్తాం. కానీ ఇప్పుడు 10 లాక్స్ టు 10 లాక్స్ వేయకూడదు. ఆర్ఓఈ అసెట్ ఎంత క్రియేట్ చేయాలంట, ప్రపోర్షనేట్ గానే క్రియేట్ చేయాలి. ప్రపోర్షనేట్ గానే క్రియేట్ చేయడం అంటే ఏంటి, ఇప్పుడు అది ఏమంటాడు తెలుసా, అంటే మీరు ఇచ్చిన, ఇక్కడ ఏం జరుగుతుంది, మీరు ఇచ్చినట్టే ఇచ్చి మళ్ళీ లీజింగ్ తీసుకుంటున్నారు. కోర్స్ కంట్రోల్ ట్రాన్స్ఫర్ అయింది, ఒప్పుకుంటాము. కానీ ఎంత కాదనుకున్నా మీ అసెట్టే వెళ్ళి మళ్ళీ మీ అసెట్టే రిటర్న్ వస్తుంది, అవునా కదా చెప్పండి. ఆడేమంటున్నాడు అందుకే ప్రపోర్షనేట్ గా, అంటే మొత్తం ఫెయిర్ వాల్యూ ఆఫ్ ద అసెట్ లో ఏదో ఫెయిర్ వాల్యూ ఆఫ్ ద అసెట్ ఎంత అన్నారు, 9 లక్షలు. అంటే దాని వర్త్ ఎంత, 9 లక్షలు అనుకోవచ్చా. ఆ అసెట్ వర్త్ 9 లక్షలు. మీ బుక్స్ లో ఎంత రికార్డ్ చేశారు అప్పటికి,
అప్పటికి మీ బుక్స్ లో క్యారింగ్ అమౌంట్ ఉండేదా లేదా చెప్పండి, ఎంత ఉండేది? 5 lakhs. అంటే దాని అర్థం ఏంటి చెప్పండి? 5 lakhs క్యారింగ్ అమౌంట్. కానీ వర్త్ లో మీరు ప్రపోర్షనేట్ గా ఎంతరా రికార్డ్ చేసుకోవాలంటే 5 lakhs/9 lakhs అనొచ్చా? అంతేనా కదా చెప్పండి? ప్రపోర్షనేట్ గా అందుకని నేను ఏం చేశాను, 10 lakhs ప్రెసెంట్ వాల్యూ ఆఫ్ మినిమం లీజ్ పేమెంట్స్ ఉన్నాయి కదా, 10 lakhs ఇందులో 9 lakhs ఫెయిర్ వాల్యూ, 5 lakhs క్యారింగ్ అమౌంట్ కదా, క్యారింగ్ అమౌంట్ కదా నా బుక్ నుంచి వెళ్ళిపోతుంది. నా బుక్ నుంచి 5 lakhs వెళ్ళిపోతుంది కాబట్టి అంత ప్రపోర్షనేట్ గా ఆ 10 lakhs లో ఎంత సమానం ఉంది. ఒకసారి జాగ్రత్త వినండి, నేను మీకు అందుకే నేను మీకు ఇది చూపిస్తాను. ఒకసారి నాకు చెప్పండి, 10 lakhs ఏంటి మన ఎగ్జాంపుల్? ప్రెసెంట్ వాల్యూ ఆఫ్ మినిమం లీజ్ పేమెంట్స్ అంటే దాని అర్థం ఏంటి చెప్పండి? ఫ్యూచర్ లో నాకంటే నేను సెల్లర్ని, ఫ్యూచర్ లో నేను ఎంత కట్టబోతున్నాను చెప్పండి? 10 lakhs వర్త్ కట్టబోతున్నా. అవునా కాదా చెప్పండి? ఇప్పుడు మొత్తం 9 lakhs ఫెయిర్ వాల్యూ ఆఫ్ ద అసెట్, అవునా? కానీ అందులో మన బుక్స్ లో క్యారింగ్ అమౌంట్ ఎంత ఉంది? 5 lakhs ఉంది. సింపుల్ గా చెప్పాలంటే దీన్ని నేను 2 భాగాలుగా చేసుకుంటున్నాను. ఎంత వర్త్ కి నేను ఇదంతా కడుతున్నాను? 5 lakhs క్యారింగ్ అమౌంట్ ఆఫ్ ద అసెట్ కడుతున్నాను, ప్లస్ ఒక 4 lakhs ఎక్స్ట్రా అమౌంట్ కడుతున్నాను అనుకోవచ్చా? మొత్తం 9 lakhs ఫెయిర్ వాల్యూ ఆఫ్ ద అసెట్ కి నేను 10 lakhs ప్రెసెంట్ వాల్యూ కడుతున్నాను లేదా చెప్పండి? ఆలోచించండి రా. అంతే కదా, నేను అంటుంది ఏంట్రా, మినిమం లీజ్ పేమెంట్స్ తాలూకా ప్రెసెంట్ వాల్యూ ఎంతరా? 10 lakhs. అంటే దాని వర్త్ 10 lakhs రా. 10 lakhs వర్త్ అసెట్ కి నా బుక్స్ లో అప్పటికి ఎంత రికార్డ్ చేస్తున్నాను? 5 lakhs రికార్డ్ చేస్తున్నాను. ఇంకో 4 lakhs నేను రికార్డ్ చేయలేదు. సో ప్రపోర్షనేట్ కి 10 lakhs ని 5, 4 కి రేషియోలో డివైడ్ చేయండి అంటున్నాను నేను. అంటే ఇంటూ 5/9 చేయమంటున్నాను, ఇంటూ 4/9 చేయమంటున్నాను. ఈ 5/9 ఏదైతే ఉందో ఇది నా బుక్స్ లో రావాలి. ఏమని రావాలో చెప్తా చూడండి. ఇప్పుడు ఇంటూ 5/9 చేస్తే ఎంత వచ్చింది? 5,55,555. అంతేనా? సో ఈ 5,55,555 ఏది 10 lakhs ఇది కాదు. సారీ సార్, 10 lakhs ఇంటూ చేయాలి. అదే ఇంటూ అంటే అదే దీనికే డివైడ్ చేయమని ఇంటూ ఏమంటున్నా, ఇంటూ 5/9 చేస్తే ఎంత వచ్చింది? 5,55,555 ఏనా? అంతేనా కదా చెప్పండి. సో ఇక్కడ నేను ఏమేమంటున్నాను? 5,55,555. ఇది ఆర్ఓయు అసెట్ క్రియేట్ చేయాలంట. సింపుల్ గా చెప్పాలంటే మీరు ఒక అసెట్ ని క్రియేట్ చేస్తున్నారు. ఎంత వర్త్ క్రియేట్ చేస్తున్నారంటే మొత్తం 10 lakhs లీజ్ లయబిలిటీ. మన లెక్క ప్రకారం మనం బుక్స్ లో ఎప్పుడు చదువుకుంది ఏంటి? 10 lakhs క్రియేట్ చేయడం. అవునా కదా చెప్పండి? కానీ కొంచెం అసెట్ మనమే వదిలేసుకున్నాం కదా. సో ఆ వదిలేసుకున్న అసెట్ ఏది? 5 lakhs వదిలేసుకొని దానికంటూ డబ్బులు తీసుకున్నామా లేదా చెప్పండి? అంతేనా కదా చెప్పండి? సో అంత 5 lakhs వర్త్ అసెట్ వదిలేసుకున్నాం కాబట్టి అంత వర్తే ఆర్ఓఈ అసెట్ ఇక్కడ నేను రికాగ్నైజ్ చేసుకున్నాను. అందుకే 5,55,555 లో ఇంటూ 5/9 చేశాను. ఓకేనా? 10 lakhs మొత్తం లీజ్ లయబిలిటీలో 10 lakhs ఇంటూ 5/9 మాత్రమే నేను ఆర్ఓయు అసెట్ క్రియేట్ చేయాలి. ప్రపోర్షనేట్ అమౌంట్ ఆఫ్ లీజ్ లయబిలిటీ. ప్రపోర్షనేట్ అమౌంట్ అంటే ఎంత ప్రపోర్షనేట్ అమౌంట్? టోటల్ లీజ్ లయబిలిటీ ఉంది కదా, 10 lakhs లీజ్ లయబిలిటీ ఉంది కదా, దాంట్లో ఇంటూ క్యారింగ్ అమౌంట్ ఆఫ్ ద అసెట్ డివైడెడ్ బై ఫెయిర్ వాల్యూ ఆఫ్ ద అసెట్ చేయండి. అంత అమౌంట్ మాత్రమే మీరు ఏం చేయాలంట? ఆర్ఓయు అసెట్ కింద రికార్డ్ చేయాలి. చేశాక ఇప్పుడు ఎంతో కొంత ఆర్ఓఈ అసెట్ వచ్చిందా? ఫ్యూచర్ లో డిప్రిసియేషన్ ఎంత ఇయ్యాలంట? ఈ ఆర్ఓఈ అసెట్ ఉంది కదా, ఆర్ఓఈ అసెట్ మీద డిప్రిసియేషన్ లెస్ వేసుకుంటాడా లేదా చెప్పండి? ఎన్ని ఇయర్స్ అయితే అన్ని ఇయర్స్ పాటు ఈ ఆర్ఓఈ అసెట్ మీద డిప్రిసియేషన్ వేసుకోండి. సో ఇది డిప్రిసియేషన్ వేసి ఇది క్లోజ్ అవుద్ది. ఈ లీజ్ లయబిలిటీ ఉంది కదా, ఇది ఆబ్వియస్లీ అన్వైండింగ్ అవుతుంది, పేమెంట్లు చేస్తాము, అది చివరికి వెళ్ళేసరికి ఇది క్లోజ్ అవుతుంది. ఇక్కడ దీనికి వచ్చిన మొత్తం డిఫరెన్స్ ఉంది చూసారా? ఈ ట్రాన్సాక్షన్ లో నేను రాసిన అమౌంట్స్ కి డిఫరెన్స్ ఎంత చెప్పండి? 15 lakhs మైనస్ 14 lakh ఎంత? అది ఎంత వచ్చింది? 44,445 రూపీస్ లాస్. అర్థమైందా లేదా చెప్పండి? క్లియరా కాదా ఇది మ్యాటర్? ఓకేనా? ఒకసారి జాగ్రత్తగా చూడండి, మీ మీ డౌట్లు ప్రవేశపెట్టండి. లేదా అంటే ఏఎస్ లో ఏమని ఉంటదంటే అంతే అంతే అంతగా ఈ ఆర్ఓఈ అసెట్ అనే కాన్సెప్ట్ లేదు కదరా ఫస్ట్ పాయింట్. ఇండియాస్ లో ఇది కొత్త పాయింట్. అంత సేమ్ రా. అరే బ్యాంక్ ఈజీ రా.
టు క్యారింగ్ అమౌంట్ ఈజీరా, లీజ్ లైబిలిటీ కూడా ఈజీరా. ఒక్కడే తేడారా, ఈ ఆర్ఓఈ అసెట్ ఉంది చూసారా, ఈ ఆర్ఓఈ అసెట్ ఎంతకి రికగ్నైజ్ చేయాలరా, ఎంతైతే మినిమం లీజ్ పేమెంట్స్ ఉన్నాయో ఇంటూ క్యారింగ్ అమౌంట్ డివైడ్ బై ఫెయిర్ అమౌంట్ రా. అంతే. ఓకేనా కదా చెప్పండి, ఈ అమౌంట్ ఒకటి ఎక్స్ట్రా ఇవ్వాలి. అంతే. ఒకవేళ ఇలా మనమైతే మామూలుగా అయితే ఏమనుకుంటాం, ముందు బ్యాంక్ 9 lakhs, టు అసెట్ 5 lakhs, టు పిఎన్ఎల్ ఎంత వేస్తాము, 4 lakhs వేస్తాం. అంతేనా? అంటే ప్రాఫిట్ అకౌంట్ లో ఎంత వేస్తున్నాం మనం ఒకేసారి చెప్పండి, 4 lakhs పిఎన్ఎల్ అకౌంట్ లో ఒకేసారి క్రెడిట్ అయిపోతుందా? అవునా కదా చెప్పండి. తర్వాత ప్రతి ఇయర్ మినిమం లీజ్ పేమెంట్స్ వేస్తామా? అవునా కదా చెప్పండి. మినిమం లీజ్ పేమెంట్స్ ఎంతో కొంత వేస్తాము, బ్యాంక్ లో ఒకేసారి 4 lakhs క్రెడిట్ అయిపోతుంది. అంతేనా? ఆర్ఓ తర్వాత మన ఎంట్రీ ఏం వేసి ఉండేవాళ్ళం, ఆర్ఓయూ టు లీజ్ లైబిలిటీ అని వేసేవాళ్ళం. ఎంత వేసేవాళ్ళం, 10 to 10 అని వేసేవాళ్ళం. అంతేనా? అప్పుడు ఆర్ఓఈ అసెట్ 10 lakhs వేసి ఉండేవాళ్ళం. ఈ డిఫరెన్స్ ఎంత చెప్పండి, 10 lakhs మైనస్ 5,55,555, 4,44,000 ఎంతో కొంత ఎంత వచ్చి ఉండేది, ఎంత వచ్చి ఉండేది డిఫరెన్స్ ఎంత, 4,44,444 వేసి ఉండేవాళ్ళమా, అంటే ఎంత డిఫరెన్స్ వచ్చిందా? అవునా కాదా చెప్పండి. ఇందాక నేను చెప్పిన ఎంట్రీకి దీనికి డిఫరెన్స్ ఎంతరా? ఇప్పుడు మీరు నాకు చెప్పండి, 10 lakhs to 10 lakhs వేసారంటే ప్రతి ఇయర్ పిఎన్ఎల్ లోకి వెళ్ళి 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 మొత్తం పిఎన్ఎల్ కి ఎంత వెళ్తుంది, 10 lakhs డెబిట్ సైడ్ కి వెళ్తుందా, క్రెడిట్ సైడ్ కి ఎంత వెళ్తుంది, 4 lakhs వెళ్ళిపోయింది ఇక్కడే. ఇక్కడ పిఎన్ఎల్ నుంచి ఒకేసారి వెళ్ళిపోయిందా లేదా చెప్పండి, ఈ 10 lakhs త్రూ అవుట్ ద ఇయర్స్ లో వెళ్తుందా లేదా చెప్పండి. అంటే నెట్ గా ఎంత వెళ్ళినట్టు, ఇక్కడ 6 lakhs డెబిట్ సైడ్ వెళ్ళినట్టు. ఇక్కడైతే ఇక్కడ ఈడు ఏమంటున్నాడు, ఏదది 5,55,555 వెళ్తుందా ప్రతి ఇయర్, 44,445 ఒకేసారి లాస్ రూపంలో వెళ్ళిందా, ఈ రెండు కలపండి, ఆ 6 lakhs. కాకపోతే అకౌంటింగ్ ఇలా చేయాలి, అకౌంటింగ్ ట్రీట్మెంట్ ఇలా చేయాలి. ఓకేనా కాదా? మీకు అందుకే చెప్పాను, ఈజీగా ఎలా గుర్తుపెట్టుకోవచ్చు చెప్పండి. డబ్బులు వచ్చాయి, బ్యాంక్ అసెట్ వెళ్ళిపోయింది, టు అసెట్, తర్వాత లీజ్ లైబిలిటీ రికాగ్నైజ్ చేయాలి, సచ్చినా రికాగ్నైజ్ చేయాలి, ఎందుకంటే దానికి ఇంట్రెస్ట్ వేయాలి, దాని మీద లీజ్ లైబిలిటీ ఇన్స్టాల్మెంట్స్ రూపంలో క్లియర్ అవ్వాలి, అంటే 2 లీజ్ లైబిలిటీ ఖచ్చితంగా పడాలి. ఆర్ఓఈ అసెట్ డెబిట్ కొట్టాలి, ఆర్ఓఈ అసెట్ ఎంతకు డెబిట్ కొట్టాలి, లీజ్ లైబిలిటీ ఎంతైతే ఉందో ఇంటూ క్యారింగ్ అమౌంట్ డివైడ్ బై ఫెయిర్ అమౌంట్, అయిపోయింది. ఓకేనా కదా చెప్పండి. ఇంకా అప్పుడే ఇంకా అసలేం ఫ్యూజులు ఉన్నాయి. రెండో పార్ట్ చూడండి, ఇదంతా ఎప్పుడు ఈక్వల్ అయినప్పుడు, ఏ రెండు ఈక్వల్ అయినప్పుడు, సెల్లింగ్ ప్రైస్ ఫెయిర్ వాల్యూ రెండు ఈక్వల్ గా ఉన్నప్పుడు. ఒకవేళ సెల్లింగ్ ప్రైస్ ఇస్ మోర్ దాన్ ఫెయిర్ వాల్యూ ఆఫ్ ది అసెట్ అనుకోండి, దాని ప్రాబ్లం నేను చెప్పిందే ప్రాబ్లం, ఇంకేం లేవు ప్రాబ్లమ్స్, నీకు ప్రాబ్లమ్స్ లేవు, ఇంకా అట్లీస్ట్ నేనే చెప్పాను ప్రాబ్లం. ఇప్పుడు అట్లీస్ట్ ఇప్పుడు నేను చెప్పాను కదరా, అదే ప్రాబ్లం అనుకోవచ్చు, దానికి సంబంధించి మీకు ప్రాబ్లమ్స్ లేనట్టున్నాయి. ఒకసారి చూడండి, మీకు ప్రాబ్లమ్స్ లేవని అనుకుంటా. ఇది 45 క్వశ్చన్ ఏంటి, క్యారింగ్ అమౌంట్ 15 lakhs అట్ ద సేమ్ డేట్ ఫర్ ద రైట్ యాన్యువల్ లీజ్ పేమెంట్స్ ఇచ్చాడు, ఫెయిర్ వాల్యూ ఎంత 27 lakhs, అంటే క్యాష్ సెల్లింగ్ ప్రైస్ ఇస్ మోర్ దాన్ ఫెయిర్ వాల్యూ, ఆ కేసు ఉంది మీ దగ్గర, సెల్లింగ్ ప్రైస్ మోర్ దాన్ ఫెయిర్ వాల్యూ కేసు ఉంది మీ దగ్గర, దానికి ఒక సమ్ ఉంది. ఇంకోటి ఏంటి, సెల్లింగ్ ప్రైస్ 30 lakhs కదరా, ఫెయిర్ వాల్యూ 27 lakhs కదా, సెల్లింగ్ ప్రైస్ మోర్ దాన్ ఫెయిర్ వాల్యూ కేసు ఉంది, ఆ క్వశ్చన్ ఉంది. ఇంకోటి ఏంటి మీ దగ్గర ఉంది, 40, ఇది కాదు ఇది కాదు, ఇది సేల్ అండ్ లీజ్ బ్యాక్ కాదు, ఇంకా అది లాస్ట్ లో ఉంది, అదే అది ఇంటర్ లో ఉండే క్వశ్చన్. ఆర్టిఫిస్ లో ఇది లీజా, సేల్ అండ్ లీజ్ బ్యాక్, ఇది కాదు, సేల్ అండ్ లీజ్ బ్యాక్ కాదు, ఇది నార్మల్ క్వశ్చన్. ఇదిగో ఇప్పుడు మీరు అడిగిన క్వశ్చన్, ఇదిగో సేల్ ప్రైస్ ఈజ్ ఈక్వల్ టు ఫెయిర్ వాల్యూ అయితే ఎంత అంట, 60 lakhs అంట. ఫస్ట్ ఎంత కమ్మాడంట, 50 lakhs డబ్ల్యూడివి ఉన్నది, ఎంత కమ్మాడు, 60 lakhs కమ్మాడు. ఎంట్రీ ఏంటి చెప్ప, ఫస్ట్ డబ్బులు వచ్చాయి కదా, ఎంత చెప్పండి, 60 lakhs. ఆ జేసీబీ క్రెడిట్ అయిపోలేదు చెప్పండి ఎంతకి, అంతేనా? తర్వాత లీజ్ లైబిలిటీ ఎంత, సేల్ ప్రైస్ 60 lakhs ఇస్ ఈక్వల్ టు లీజ్ ఆపరేటింగ్ లీజ్ అని చెప్తాడు కానీ, అంటే కంట్రోల్ ట్రాన్స్ఫర్ అయిపోయిందని అర్థం, అంతేనా కదా చెప్పండి. కంట్రోల్ ట్రాన్స్ఫర్ అయిపోతే మనం ఏం చెప్పాము,
దాని ఫెయిర్ వాల్యూ అదే దాని ప్రెసెంట్ వాల్యూ మనకు తెలియాలి. ఆడేమి ఇవ్వలేదు క్వశ్చన్ లో. ఇక్కడ టు లీజ్ లైబిలిటీ వేయడానికి మన దగ్గర ఉండాలా ఫెయిర్ వాల్యూ, ఏదైనా మినిమం లీజ్ పేమెంట్స్ ఉండాలా, లేదు. అప్పుడు దాన్ని బట్టి ఇక్కడ ఆర్ఓఈ వేసి ఉండేవాళ్ళం, అది లేదు. అప్పుడు ఆ డిఫరెన్స్ గెయిన్ ఆర్ లాస్ తోసి ఉండేవాళ్ళం, అది కూడా లేదు. ఆడ ఏం చెప్పాడు చూడండి, సిన్స్ సేల్స్ ప్రైస్ ఈజ్ ఈక్వల్ టు ఫెయిర్ వాల్యూ 10 lakhs మనం డైరెక్ట్ గా ఏం చేసాం, ఇన్కమ్ కింద చూపించాడు. ఇక్కడ ఏం లేవు కదా, డైరెక్ట్ పిఎంఎల్ ఏం చేశాడు, 10 lakhs పంపించాడు. ఇది ఉండుంటే కదరా ఏదో చేయడానికి, ఆ రెండు లేవు కదరా, అందుకే టు పిఎంఎల్ 10 lakhs వేస్తాం. ఓకేనా కాదా చెప్పండి, క్లియరా కాదా? ఇంకా మిగతా చేస్తాం కదా, ఇప్పుడు మొత్తం చేసాక చేద్దాం, ఆగండి. అందుకే మీకంటే సెపరేట్ గా ఏం క్వశ్చన్స్ లేవురా, ఇప్పుడు నేను చెప్పాను కదా, అదే అట్లీస్ట్ మీకు ఎగ్జాంపుల్ లా పనికొస్తుంది. ఒకసారి జాగ్రత్త చూడండి. లెస్సీ పాయింట్ ఆఫ్ వ్యూలోనే ఉన్న క్వశ్చన్స్ ఎక్కువ. ఏది ఎస్సీ మోడిఫికేషన్ క్వశ్చన్స్ వస్తాయిరా, అది అట్లీస్ట్ ఇంక్రీజింగ్ స్కోప్ డిక్రీజింగ్ స్కోప్ అవి ఏవి చేసాం అవే వస్తాయి. ఒకసారి జాగ్రత్త చూడండి. ఇది ఎవరి బుక్స్ లో ఎంట్రీలు అడిగాడు, ఇది లెస్సర్ బుక్స్ లో ఎంట్రీలు అడిగాడు. అదే లెస్సర్ బుక్స్ లోనా, లెస్సీ అదే సరిపోయింది, అదే ఈడి బుక్స్ లోనే అడిగాడు, బట్ ఏం లేవు మన దగ్గర ఇన్ఫర్మేషన్, ఆ డైరెక్ట్ గా వేస్తాడు. ఒకసారి చూడండి, ఆగండి, అసలేం కేసు చూద్దాం, ఇంకా మెయిన్ కేసు రాలే. సెల్లింగ్ ప్రైస్ మోర్ దాన్ ఫెయిర్ వాల్యూ, ఇందాక క్వశ్చన్ చూసాం కదా, ఇప్పుడు సాల్వ్ చేసే ముందు ఇది ఒకసారి చూద్దాం, ఓకేనా. సెల్లింగ్ ప్రైస్ మోర్ దాన్ ఫెయిర్ వాల్యూ ఆఫ్ ద అసెట్ అయితే ఫస్ట్ ఆబ్వియస్లీ ఇది మారుతుందా, డబ్బులు వచ్చాయి, క్యాష్ అకౌంట్, ఆ క్యాష్ అకౌంట్ బ్యాంక్ అకౌంట్ వేస్తాం. డీ రికాగ్నైజ్ చేయాలి అసెట్, ఇది కూడా మారుతుందా చెప్పండి, మారదు. దాని డిప్రిసియేషన్ ఎక్కపైన ఉంటుందా, ఉండదు. సేమ్ ఫైనాన్షియల్ లైబిలిటీ రికాగ్నైజ్ చేయాలా లేదా చెప్పండి, అవునా కదా, ఆగండి. లీజ్ లైబిలిటీ రికాగ్నైజ్ చేసే వాళ్ళం, ఫైనాన్షియల్ లైబిలిటీ అంటున్నాడు ఏంటి, ఆగండి. ఇక్కడ ఏం జరిగింది చెప్పండి, ఫెయిర్ ప్రైస్ మహా అయితే నువ్వు 10 లక్షలకు అమ్మగలిగే అసెట్ నువ్వు 15 లక్షలకు అమ్మావంటే ఏదో తేడాగా ఉందా లేదా చెప్పండి, అంతేనా కదా చెప్పండి. అంటే నువ్వు ఎక్స్ట్రాగా క్యాష్ తీసుకొని లోన్ రూపంలో ఎంజాయ్ చేద్దామనే కదా. నీ ఎలా తెలియదు అట్లా ఏమైంటే చెప్పండి, లీజ్ తర్వాత ఎక్కువ కడతానని చెప్పేసా వాడికి. వాడికి ఏం చెప్పావంటే, సార్ నాకు క్యాష్ ఎక్కువ ఇచ్చేయండి, మామూలుగా లీజ్ కి నేను కడతాను కదా పేమెంట్స్, అప్పుడు ఎక్కువ వేసి కడతాను సార్ అని చెప్పావు. అర్థమైంది నీ తెలియదట్లు, ఓకేనా కదా చెప్పండి. అప్పుడు వాడు ఏమంటున్నాడు, సేల్ వాల్యూకి ఫెయిర్ వాల్యూకి ఏదైతే తేడా ఉందో, మీరు ఇప్పుడు 10 లక్షలు 15 లక్షలకు అమ్మారు, ఆ 5 lakhs ఎక్స్ట్రా ఉంది చూసారా, దాన్ని ఏం చేయాలి, అది లోన్ లాగా రాయాలి. ఆబ్వియస్లీ లోన్ మీద ఇంట్రెస్ట్ వేయడం అవన్నీ కామన్ అయినా కదా చెప్పండి, అవన్నీ వేయాలి. అర్థమవుతుందా మీకు? లీజ్ లైబిలిటీకి ఏది రికాగ్నైజ్ చేయాలి మరి, ఆబ్వియస్లీ ప్రెసెంట్ వాల్యూ ఆఫ్ యాన్యువల్ లీజ్ పేమెంట్స్ ఏవైతే ఉన్నాయో అందులో మీరు లోన్ రూపంలో కొంచెం తీసుకున్నట్టుందా లేదా చెప్పండి, అందులో అదొక్కటి సెపరేట్ చేసి మిగతాది మాత్రం మనం ఏం చేస్తాం చెప్పండి, లీజ్ లైబిలిటీ లాగా చూపిస్తాం. అంటే ఇప్పుడు ప్రెసెంట్ వాల్యూ ఆఫ్ మినిమం లీజ్ పేమెంట్స్ చేస్తే ఎంతో కొంత వస్తుందా, అందులో కొంచెం అమౌంట్ దేనికోసం మీరు ఎక్స్ట్రాగా ఇస్తున్నారు, అడిగి లోన్ కోసం ఇస్తున్నారు, సో అందులో లోన్ అమౌంట్ తీసేయండి, మిగతా అమౌంట్ మాత్రమే లీజ్ లైబిలిటీ కింద చూపించాం. ఎందుకంటే దానికోసం ఫైనాన్షియల్ లైబిలిటీ క్రియేట్ చేస్తున్నాను. ఫస్ట్ డెబిట్ కొట్టమన్నాను, క్యాష్ అకౌంట్ టు అసెట్ అకౌంట్ వేయమన్నాను. తర్వాత నేను ఏమేమంటున్నాను, లీజ్ లైబిలిటీ వేయండి, కానీ లీజ్ లైబిలిటీలో కొంచెం తేడాగా ఉంది, అందుకే లీజ్ లైబిలిటీ కొంచెం వేస్తాము, ఫైనాన్షియల్ లైబిలిటీ కొంచెం వేస్తాం. అర్థమైందా లేదా చెప్పండి. ఆర్ఓఈ అసెట్ ఆబ్వియస్లీ ఎంత క్రియేట్ చేయాలి చెప్పండి, ఇందాకలే చెప్పాను నేను, ఆర్ఓఈ అసెట్ ఎప్పుడైనా ఎంత క్రియేట్ చేస్తాం, ఇది ఈజీ రా, ప్రపోర్షనేట్ అమౌంట్, అంటే లీజ్ లైబిలిటీ ఇంటూ క్యారింగ్ అమౌంట్ ఆఫ్ ద అసెట్ డివైడ్ బై ఫెయిర్ వాల్యూ ఆఫ్ ద అసెట్, సేమ్ అయినా కదా చెప్పండి, ఇందాకలు కూడా అది ఆర్ఓఈ అమౌంట్. ఆబ్వియస్లీ డిఫరెన్స్ వస్తుంది రాదా, వచ్చిన మొత్తం దేనికి తోసేయాలంట, గెయిన్ ఆర్ లాస్ తోసి. ఈజీరా, ఒక్కసారి కొంచెం వెలిగితే చాలరా, ఈజీ చేసుకోవచ్చు. ఇప్పుడు చూపిస్తానా, ఒకసారి జాగ్రత్త చూడండి. ప్రతి ఇయర్ కూడా ఇవి జాగ్రత్తగా చూసుకోవాలి, ఇవన్నీ డైరెక్ట్ గా మరీ బట్టి పట్టించాడు, తెలుసు కదా. మనం సమ్ చేద్దాం, సమ్ చేసినప్పుడు క్లారిటీ ఉంటుంది. ఒకసారి సమ్ తీయండి. సమ్ ఎంత అన్నారు నెంబర్, 45 పేజ్ నెంబర్ 4. 45 ఒకసారి జాగ్రత్త చూడండి. చూసారు ఇక్కడ 27 lakhs ఉన్న ఫెయిర్ వాల్యూ ఉన్న అసెట్ నువ్వు ఎంత కమ్మిసావు, 30 lakhs కమ్మిసావు. అంటే ఇక్కడ 3 lakhs ఏం జరిగింది చెప్పండి, లోన్ ఉందా లేదా, అవునా కదా చెప్పండి, అదే కదా నేను చెప్పాను. లీజ్ రూపంలో ఎంత కడుతున్నావు, 2 lakhs పేయబుల్ ఎట్ ద ఎండ్ ఆఫ్ ఈచ్ ఇయర్ 20 years, ప్రెసెంట్ వాల్యూ కట్టేయండి, 12% వాడి 12% వాడి ప్రెసెంట్ వాల్యూ కట్టండి. 20 years కి రా, జాగ్రత్త చేయండి,
ఈజ్ ఈక్వల్ టు M ప్లస్ 20 టైమ్స్ చేసి ఇంటూ 2 lakhs చేసేయండి. అట్ ద ఎండ్ ఆఫ్ ఈచ్ ఇయర్ క్లియర్ గా చెప్పాడు. చెప్పకపోతే మనం ఏం చేస్తున్నాం? బిగినింగ్ కదా, 19 years. అదే మనం అదే చేద్దాం. 14,94,000 వేసుకున్నాడు రౌండ్ ఫిగర్. అందరికి ఓకేనా కాదా చెప్పండి? ఇంటూ 2 lakhs, 2 lakhs. ఆ, చెప్పండి రా. 14,94,000 ఇప్పుడు చూడండి, ఎంట్రీ ఏం చెప్పాను నేను? ఫస్ట్ క్యాష్ దేనికి ఏమన్నాను? 30 lakhs. టు బిల్డింగ్ డీ రికాగ్నైజ్ చేయాలా లేదా? దాని క్యారింగ్ అమౌంట్ ఎంత ఉంది ఇక్కడ చూడండి. క్యారింగ్ అమౌంట్ 15 lakhs ఉంది. మనం ఏం చేస్తాం? అది డీ రికాగ్నైజ్ చేస్తామా? టు బిల్డింగ్ ఎంత? 15 lakhs. ఇప్పుడు అసలు ఫినాన్షియల్ లైబిలిటీ ఎంత క్రియేట్ చేయాలని చెప్పాము ఇప్పుడే. ఇదేంటి ఫినాన్షియల్ లైబిలిటీ లీజ్ లైబిలిటీ కలిపేస్తాడు ఇది కలిపేస్తాడు. ఫినాన్షియల్ లైబిలిటీ లీజ్ లైబిలిటీ అదే చెప్తున్నాడు. ఏది ఇప్పుడు అంత క్లియర్ గా చదివాం కదా. ఏది ఇదే కదా. టు లీజ్ లైబిలిటీ వేయండి, టు ఫినాన్షియల్ లైబిలిటీ వేరే వేయండి. మరి ఆబ్వియస్లీ మరి అప్పుడు అలాగే కదా వేయాలి. ఈడేం చేశాడు? 14,94,000 లెక్కెట్టాడు ప్రజెంట్ వాల్యూ ఆఫ్ లీజ్ పేమెంట్స్. అడిషనల్ ఫైనాన్సింగ్ ఏమో 3 లక్షలు అని అనుకున్నాడు. ఓకే, ఏది సెపరేట్ ఎంట్రీ? ఈ రోజు కదరా లోన్ ఇస్తున్నాడు. ఆ? ఆ. ఎవరిది? ఏ అమ్మాయి కాల్ చేసింది? నేను వచ్చేస్తున్నాను. ఏం చెప్పండి, ఏదంటున్నాము? అంతే కదా, ఈ రోజే కదా, ఈ రోజు వాల్యూ కదరా. 15 లక్షలు ఈ రోజే కదా వస్తుంది. ఎంతకమ్మా? సారీ, 30 లక్షలు ఈ రోజే కదా వస్తుంది. 27 ఫెయిర్ వాల్యూ ఉన్నదానికి 30 లక్షలు వస్తుందంటే ఈ రోజే కదా లోన్ ఇచ్చినట్టు 3 లక్షలు. సరే, 3 lakhs అయ్యాలి మనం. సరే, మనం విడగొడదాం. మనం ఏమనుకున్నాం ఇక్కడ? 3 lakhs ఏమేద్దాం అని అనుకున్నాము? ఫైనాన్షియల్ లైబిలిటీ, అంతేనా? తర్వాత ఇప్పుడు లీజ్ లైబిలిటీ ఎంత వేయాలి? లీజ్ లైబిలిటీ ఇప్పుడే లెక్కెట్టాం, 14,94,000. కానీ అందులో మనం ఏమనుకున్నాము? 14,94,000 లో 3 lakhs ఆల్రెడీ ఏం రికాగ్నైజ్ చేసాం మనం? ఫినాన్షియల్ లైబిలిటీ రికాగ్నైజ్ చేసామా? మిగతా 11,94,000 కి మనం ఏం రికాగ్నైజ్ చేద్దాం అనుకున్నాం? లీజ్ లైబిలిటీ అనా? ఇదిగో, అంటే సింపుల్ చెప్పండి, రెండు కలిపి వేస్తాడు రా. ఇదిగోట్రా, ఇది మార్చుకోండి రా. 14,94,000 కాదు, ఇక్కడ ఎంత? 11,94,000. మార్చుకోండి మీరు. లీజ్ లైబిలిటీ వేరేగా రాయండి, ఇది లీజ్ లైబిలిటీ అని రాయండి. లీజ్ లైబిలిటీ అని రాయండి. 11,94,000 మనమే చేసింది కరెక్టే రా. 11,94,000 టు ఫైనాన్షియల్ లైబిలిటీ ఎంత? 3 lakhs. ఓకేనా? ఆర్ఓఈ అసెట్ ఎంత క్రియేట్ చేయాలి చెప్పండి, మీకు గుర్తుందా? లీజ్ లైబిలిటీ ఇంటూ క్యారింగ్ అమౌంట్ ఆఫ్ ద అసెట్ ఎంత? 15 lakhs ఏనా? డివైడెడ్ బై ఫెయిర్ వాల్యూ ఆఫ్ ద అసెట్ ఎంత? 27 lakhs. 27 6,63,333. అదే కదా నేను కూడా చెప్పాను. ఆర్ఓఈ అసెట్ కింద డిఫరెన్స్ అంతా దేనికి తోసిమన్నాను? ఇదేనా కదా ఒకడా క్వశ్చన్? ఓకేనా కదా చెప్పండి. ఒకసారి ఆగండి. మరి లెస్సర్ చెప్పండి. అదే లీజ్ పేమెంట్స్ లో ఇప్పుడు ఇంట్రెస్ట్ కాంపోనెంట్ ఉంటుందా? ఇప్పుడు ఇంట్రెస్ట్ ఫస్ట్ ఇయర్ లో 14,94,000 మీద ఇంట్రెస్ట్ వస్తుంది. యాక్చువల్ గా ఎంత మీద? 14,94,000 మీద ఇంట్రెస్ట్ ఎంత చెప్పండి? 12% ఎంత చెప్పండి? 1,79,280. మీరేం చేయాలి? ఈ 14,94,000 లో 2 భాగాలు ఉన్నాయి. ఏంటండి? 11,94,000 ఒక భాగం, 3 lakhs ఒక భాగం. ఆబ్వియస్లీ మీరు కూడా ఇంట్రెస్ట్ ఏం చేస్తారు? 2 భాగాలుగా చేసుకుని దేని ఇంట్రెస్ట్ దాని రికాగ్నైజ్ చేస్తారు. చివరికి వెళ్ళేసరికి 2 క్లోజ్ అయిపోతుంది. అంతా సేమేరా. లీజ్ లైబిలిటీలో కొంచెం తేడా జరిగిందిరా. అందులో కొంచెం ఫైనాన్సింగ్ కాంపోనెంట్ ఉందిరా, అది సెపరేట్ చేసి చూపించాలి. అర్థమైందా?
అంతే, మొత్తం ఆన్సర్ సేమే. క్లియరా కాదా చెప్పండి. అంటే ఇప్పుడు మీరు ఫర్ ఎగ్జాంపుల్ డివైడ్ చేశారనుకోండి, ఇదిగో ఎంత వచ్చింది చెప్పండి, 1,79,280ని దీనికి దీనికి డివైడ్ చేయండి. 1,42,280 దీనికి దీనికి ఎంత ఎగ్జాక్ట్ గా 36,000. ఓకేనా. సో మీరు ఇంట్రెస్ట్ అలా విడదీసుకోవాలి. ఓకేనా కాదా చెప్పండి. ఇదేం చేసాడు, సి. సి అంటే ఏంటి, సి ఇది కూడా ఈ. ఈ అంటే 2 lakhs కట్టాడు కదా, 2 lakhs ని B/A రేషియోలో డివైడ్ చేసుకున్నాడు. అంటే యాన్యువల్ గా పేమెంట్స్ 2 lakhs ఉన్నాయి కదరా, పేమెంట్ కూడా ఆబ్వియస్లీ ఇంట్రెస్ట్ కూడా ఇటు స్ప్లిట్ చేసినప్పుడు పేమెంట్ కూడా స్ప్లిట్ చేస్తామా లేదా చెప్పండి. అంతే కదా, ఇంట్రెస్ట్ దీనికి ఎంత దీనికి ఎంత అని అన్నారా, మరి ఇన్స్టాల్మెంట్స్ కూడా ఎంత కట్టాడు, 2 lakhs కట్టాడు. ఆ 2 lakhs కూడా మీరు ఏం చేయాలి, ఈ రెండు రేషియోలో డివైడ్ చేసేయండి. ఎంత చెప్పండి. దీనికి 1,59,000 ఎంత వస్తుంది, దానికి ఎంత వస్తుంది, దానికి ఎంత -2 lakhs చేయండి. ఇది 40,160, 1,59,840. అన్నిటిని విడదీసేయండి రా, సేమ్ రెండు క్లోజ్ అయిపోతే ఎగ్జాక్ట్ గా. ఓకేనా కాదా చెప్పండి. క్లియరా. మరి వీడి పరిస్థితి ఏంటి చెప్పండి. ఆడప్పుడు లెస్సర్ అన్నాడు కదా, అదే బయ్యర్. ఆడు బిల్డింగ్ కొన్నాడా లేదా చెప్పండి. ఎంత కొన్నాడు, 30 lakhs కొన్నాడు. గుర్తు తెచ్చుకోండి, 30 కొన్నాడు. కానీ అందులో బిల్డింగ్ తాలూకా ఫెయిర్ వాల్యూ 27 కదా. ఆడు 27 lakhs బిల్డింగ్ అని రికాగ్నైజ్ చేసుకుంటాడు. ఇంకోటి, నీకు లోన్ అయినప్పుడు ఆ లోన్ ఇచ్చినోడు అవుతాడా లేదా చెప్పండి. నీకు ఫైనాన్షియల్ లైబిలిటీ, వాడికి ఫైనాన్షియల్ ఏంటి, అసెట్. ఫైనాన్షియల్ అసెట్ 3 lakhs వేసుకుంటాడు. టు క్యాష్ 30 lakhs. ఎక్కడ, అదే లోనే. లోనే ఫైనాన్షియల్ అసెట్. ఫైనాన్షియల్ అసెట్ అంటే ఏంటి, డబ్బుల రూపంలో రికవర్ అయ్యేవి ఏవైనా ఇందులోకి వెళ్తాయి. అది లోన్. అంతే. లేదు, లోన్ అని రాసుకుని బ్రాకెట్ లో మీరు ఫైనాన్షియల్ అసెట్ అని రాసుకుని ఏం ఎలాగైనా పర్లేదు. ఓకేనా కాదా చెప్పండి. 109 ఈ సమ్సే ఉంటాయి, ఇవే సమ్స్ ఉంటాయి. అంటే ఈ లీజ్ తో రిలేటెడ్ ఉండదు. ఏది చెప్పు. బయ్యర్ అంటే అసెట్, నువ్వు ఫస్ట్ నేను సెల్లర్ కదా, నేను నీకు అమ్మాను. నేను నీకు అమ్మాక నీ దగ్గర నుంచి లీజుకి తీసుకున్నాను. సో నువ్వు ఫస్ట్ ఏమవుతావు, బయ్యర్ అవుతావు. నాకు లీజుకి ఇచ్చిన ట్రాన్సాక్షన్ లో నువ్వేమవుతావు, లెస్సర్ అవుతావు. సో బయ్యర్ లెస్సర్. అర్థమైందా లేదా చెప్పండి. ఒకటేరా, కొంచెమైనా గుర్తుపెట్టుకోవాల్సింది ఏదైనా ఉందంటే ఏంటది, ఆర్ఓఈ అసెట్. ఆర్ఓఈ అసెట్ ఎలా కనుక్కుంటా చెప్పండి. లీజ్ లైబిలిటీ ఉందా, ఇంటూ క్యారింగ్ అమౌంట్ డివైడ్ బై ఫెయిర్ వాల్యూ. ఓకేనా కాదా చెప్పండి. క్లియరా కాదా చెప్పండి. సేమ్ ఇప్పుడు అదేదో చివరిలో ఒక క్వశ్చన్ ఉంది కదా, చివరిలో ఒక క్వశ్చన్ ఉంది కదా, ఏంటది, ఆ 7th క్వశ్చన్ ఓపెన్ చేయండి. అందులో ఓన్లీ థియరీ. 7th క్వశ్చన్ ఏం అడిగాడు చూడండి. ఫెయిర్ వాల్యూ 50 lakhs. ఇది కాదు మన కేసు. మన కేసు ఏంటి, ఫెయిర్ వాల్యూ 55 lakhs, సేల్ ప్రైస్ 62 lakhs. అంటే ఫెయిర్ వాల్యూ, సేల్ ప్రైస్ ఇస్ మోర్ దాన్ ఫెయిర్ వాల్యూ అయినా కాదా చెప్పండి. అదే కదా, సేల్ ప్రైస్ ఇస్ మోర్ దాన్ ఫెయిర్ వాల్యూ కదా. ప్రాఫిట్ 7 lakhs షుడ్ బి డిఫర్డ్ అండ్ అమోర్టైజ్డ్ ఓవర్ ద పీరియడ్ ఫర్ విచ్ అసెట్ ఈస్ ఎక్స్పెక్టెడ్ టు బి యూస్డ్. అంటే యాక్చువల్ గా ఇక్కడ మీరు గమనిస్తే, ఇక్కడ ఇక్కడ మీరు గమనిస్తే చూడండి, ఒకసారి చూడండి. ఇక్కడ మీరు గమనిస్తే 7 lakhs ప్రాఫిట్ వచ్చింది కదా మీకు. ఆ 7 lakhs ప్రాఫిట్ ఒకేసారి రికగ్నైజ్ చేయకూడదు. ఎందుకు చెప్పండి. అది నిజంగా అంటే మీకు మొత్తం క్యారింగ్ అమౌంట్ ఎంత చెప్పండి, 50 lakhs. మీకు ప్రాఫిట్ ఎంత వచ్చిందంటే మీరు ఏమంటారు, 62 - 50 ఎంత, 12 lakhs ప్రాఫిట్ వచ్చింది. అంతేనా కదా. కానీ జెన్యున్ గా వచ్చిన ప్రాఫిట్ ఎంత చెప్పండి. జెన్యున్ గా 7 కాదు, ఫెయిర్ వాల్యూ 55 కి అమ్మాలి. అది 55 కి అమ్మితే 5 lakhs కదా ప్రాఫిట్, జెన్యున్ ప్రాఫిట్. నేనేమంటున్నాను, అరే 50 lakhs క్యారింగ్ అమౌంట్ ఉందిరా, దీన్ని ఎంతకు అమ్మారు మీరు, 62కి అమ్మారురా. కానీ యాక్చువల్ గా లీగల్ గా కరెక్ట్ గా మాట్లాడుకుంటే అది ఎంతకు అమ్మాలి, 55కి అమ్మాలిరా. అంటే మీకు వచ్చిన 12 lakhs ప్రాఫిట్ లో 2 భాగాలు ఉన్నాయి. ఒక 5 lakhs ఏమో నిజంగా రావాల్సిన ప్రాఫిట్, ఇంకో 7 lakhs ఏమో నిజంగా రావాల్సిన ప్రాఫిట్ కాదు. ఆడేమన్నాడు తెలుసా, ఈ 5 lakhs ఇమీడియట్ గా రికగ్నైజ్ చేసుకోండి పర్లేదు, కానీ 7 lakhs ఉంది చూసారా, ఇది ఇమీడియట్ గా రికగ్నైజ్ చేయొచ్చా, చేయకూడదు. దీన్ని అమార్టైజ్ చేస్తాం ఓవర్ ద పీరియడ్ ఆఫ్ లీజ్. ఓకేనా కదా, థియరిటికల్ గా చదువుకోవడానికి ఇవన్నీ. ఓకేనా. సో చూడండి, 5 lakhs ఇమీడియట్ గా రికగ్నైజ్ చేసేయండి. ఇంకోటి ఏంటి, 7 lakhs ఏదైతే ఉందో అది డిఫర్ చేయండి. ఇదిగో 7 lakhs షుడ్ బి డిఫర్డ్ అండ్ అమార్టైజ్డ్ ఓవర్ ద పీరియడ్ సో అండ్ సో.
చాలా ఇంట్రెస్టింగ్ క్వశ్చన్. నెక్స్ట్ చూడండి. ఈ థియరీ క్వశ్చన్ లోనే నెక్స్ట్ చూడండి. లాస్ట్ ది ఫెయిర్ వాల్యూ మోర్ దెన్ అదే సేల్ ప్రైస్ ఇస్ మోర్ దెన్ ఫెయిర్ వాల్యూ. కాకపోతే ఇక్కడ ఏం జరిగింది? సేల్ ప్రైస్ 48, ఫెయిర్ ప్రైస్ ఎంత 45, కానీ క్యారింగ్ అమౌంట్ ఎంత 50. మామూలుగా చూస్తే, మామూలుగా ట్రాన్సాక్షన్ పరంగా చూస్తే మీకు ఏంటి లాస్ ఆఫ్ ప్రాఫిట్ అంటే మీరేం చెప్తారు? 50 వచ్చింది, అదే 50 రావాల్సిన దగ్గర 48 వచ్చింది. లాస్ ఎంత? 2 lakhs ఏనా? కానీ యాక్చువల్ గా జెన్యున్ గా ఎంత లాస్ రావాలి చెప్పండి? 5 రావాలి. అంటే మీరు ఏం చేయాలి తెలుసా? ఇమీడియట్ గా వెళ్ళి 5 lakhs లాస్ రికాగ్నైజ్ చేసాను. ఇమీడియట్ గా రికాగ్నైజ్ చేసాను. ఈ 5 lakhs ని కంపెన్సేట్ చేసే విధంగా ఒక 3 lakhs ప్రాఫిట్ వచ్చిందా? ఎక్స్ట్రాగా ఒక ప్రాఫిట్ వచ్చిందా లేదా చెప్పండి? దీన్ని ఏం చేయాలి? డిఫర్ చేయండి. డిఫర్ చేయడం అంటే ఏంటి? ఓవర్ ద పీరియడ్ ఆఫ్ అదే ప్రుడెన్స్ కాన్సెప్ట్ అని ఏం కాదు ఇక్కడ. యాక్చువల్ మీరు ఆలోచించండి, జెన్యున్ గా ఏం జరగాలి, ఏం జరిగింది ఇక్కడ? ఇక్కడ ఏం జరుగుంటే చెప్పు. ఈ 3 lakhs ప్రాఫిట్ ఎందుకు వచ్చింది నీకు? మామూలుగా అయితే రాకూడదు. ఎందుకు వచ్చింది? ఫ్యూచర్ లో లీజ్ పేమెంట్స్ లో ఏదో గడబడి చేసావు. అంతేనా కదా చెప్పండి. అందుకే అది ఏమంటాడు, అడ్జస్ట్మెంట్ కూడా ఎందులో చేయాలి? ఫ్యూచర్ లో లీజ్ పేమెంట్స్ లోనే చేయండి. అర్థమైందా లేదా చెప్పండి? అదే క్లియరా కాదా? ఓకే, సో ఇప్పుడు చూస్తారా కావాలంటే 3 lakhs షుడ్ బి డిఫర్డ్, లాస్ ఆఫ్ 5 lakhs షుడ్ బి రికగ్నైజ్డ్ ఇమీడియట్లీ. అదే కదా నేను ఇప్పుడు చెప్పాను. ఓకేనా? క్లియరా కాదా చెప్పండి? ఇలాంటివి ఆన్సర్ చేయడం ఇంక ఈజీ. అలాంటి దానికన్నా ఇంకా హ్యాపీగా చేసుకోవచ్చు. జెన్యున్ గా ఏం జరగాలి అది రికగ్నైజ్ చేసేయాలి ఇమీడియట్ గా. కొంచెం తేడాగా జరిగింది అమర్టైజ్ చేసేయండి అంతే. ఓకేనా కదా చెప్పండి? నెక్స్ట్ ఇది ఏదో ఉంది కదా, అది కూడా చేసేద్దాం చూడండి. 50 lakhs అమ్మాల్సింది ఈడేం చేశాడు? 45 lakhs కి అమ్మాడు. అంటే యాక్చువల్ గా ఏదో లాస్ వచ్చింది. ఎంత లాస్ వచ్చింది? మామూలు 50 lakhs మైనస్ 45 lakhs ఎంత? 5 lakhs అయినా లాస్. ఈ 5 lakhs లాస్ రావడానికి రీజన్ కనుక ఫ్యూచర్ లో లీజ్ పేమెంట్స్ ఏదో తేడా జరిగింది అనుకోండి, ఈ 5 lakhs లాస్ వెంటనే రికగ్నైజ్ చేయొచ్చా? చేయకూడదు. ఫ్యూచర్ లీజ్ పేమెంట్స్ లో ఏం తేడా జరగలేదు సార్, జెన్యున్ గా జరిగింది సార్, జెన్యున్ గా లాస్ వచ్చింది సార్ అంటే, పాపం జెన్యున్ గా లాస్ అని మీరే అంటున్నారు కదా, 5 lakhs అప్పుడు రికగ్నైజ్ చేసుకోండి. కావాలంటే ఆన్సర్ చూడండి. ఎస్యూమ్ చేసుకుంటాడు ఏమని? లాస్ ఈజ్ నాట్ కంపెన్సేటెడ్ బై ఫ్యూచర్ లీజ్ పేమెంట్స్. ఫ్యూచర్ లీజ్ పేమెంట్స్ లో ఏం తేడా జరగలేదంట, జెన్యున్ గానే ఉందంట. అప్పుడు 5 lakhs ఏం చేస్తాను చెప్పండి? షుడ్ బి ఇమీడియట్లీ రికగ్నైజ్డ్. కానీ ఇన్ కేస్ లాస్ కనుక ఫ్యూచర్ లీజ్ పేమెంట్స్ లో ఏదో తేడా జరిగింది అనుకోండి, అప్పుడు లాస్ ని మనం ఏం చేయాలి చెప్పండి? ఒకేసారి రికగ్నైజ్ చేయొచ్చా? చేయకూడదు. ఏం చేయాలి? అమార్టైజ్ చేసేయాలి. సిఎంఏ ఇంటర్ డైరెక్ట్ క్వశ్చన్ రాదు మీకు ఇచ్చాడు. ఏఎస్ డైరెక్ట్ క్వశ్చన్ ఇది, ఏఎస్ లో. ఓకేనా కదా చెప్పండి? క్లియర్? బిట్లో రావడం చాలా ఎక్కువ స్కోప్. ఓకేనా కదా? ఫస్ట్ నేను ఒకటి అడుగుతాను చెప్పండి, నేను అడిగిన వాటి మీరు నాకు చెప్పింది చాలు. క్యారింగ్ అమౌంట్ 100 ఉంది, సెల్లింగ్ ప్రైస్ 70, ఫెయిర్ ప్రైస్ 70. క్యారింగ్ అమౌంట్ 100, సెల్లింగ్ ప్రైస్ 70, ఫెయిర్ ప్రైస్ 70. ఫస్ట్ అసలు లాస్ వచ్చిందో ప్రాఫిట్ వచ్చిందో చెప్పండి? లాస్. సెల్లింగ్ ప్రైస్ ఫెయిర్ ప్రైస్ ఒకటే ఉన్నాయంటే జెన్యున్ గా జరిగినట్టే కదా. సెల్లింగ్ ప్రైస్ ఫెయిర్ ప్రైస్ ఒకటే ఉన్నాయని నేనే చెప్తున్నా. సెల్లింగ్ ప్రైస్ ఫెయిర్ ప్రైస్ ఒకటే ఉందంటే జెన్యున్ గా జరిగిన ట్రాన్సాక్షన్ అయినా వెంటనే నేను ఏం చేయాలి చెప్పండి? లాస్ ని ఇమీడియట్ గా రికగ్నైజ్ చేసేది. సేమ్ సెల్లింగ్ ప్రైస్ ఫెయిర్ ప్రైస్ రెండు ఒకటే ఉన్నాయి, క్యారింగ్ అమౌంట్ కన్నా ఎక్కువ ఉన్నాయి అంటే ప్రాఫిట్ వచ్చింది, జెన్యున్ గా జరిగింది కదా. మీరు ఏం చేస్తారు? ఇమీడియట్ గా రికగ్నైజ్ చేశారు. అది ఫస్ట్ వన్ ఆన్సర్. ఓకేనా కదా? సో మీరు రాసుకోండి, నోట్స్ రాసుకోండి, ఇక్కడ రాసుకోండి పైన కొంచెం ప్లేస్ కదా. సేల్ అండ్ లీజ్ బ్యాక్ కి నేను చెప్తున్నాను, ఇఫ్ సెల్లింగ్ ప్రైస్ ఈజ్ ఈక్వల్ టు ఫెయిర్ ప్రైస్ అనుకోండి, ఫెయిర్ వాల్యూ అంటే ఆయన సెల్లింగ్ ప్రైస్ ఈజ్ ఈక్వల్ టు ఫెయిర్ వాల్యూ అనుకోండి, లాస్ వచ్చినా ప్రాఫిట్ వచ్చినా ఏం చేయాలి? ఇమీడియట్లీ రికగ్నైజ్. కష్టపడాల్సిన అవసరమే లేదు. సెల్లింగ్ ప్రైస్ మోర్ దాన్ ఫెయిర్ వాల్యూ అనుకోండి, బట్ సెల్లింగ్ ప్రైస్ మోర్ దాన్ ఫెయిర్ వాల్యూ, బట్ సెల్లింగ్
ప్రైస్ మోర్ దెన్ ఫెయిర్ వాల్యూ, సెల్లింగ్ ప్రైస్ మోర్ దెన్ ఫెయిర్ వాల్యూ అయితే అప్పుడు దాని అర్థం ఏంటి? జెన్యూనిటీ లేదు ఇందులో, అంతేనా కదా చెప్పండి. సో అప్పుడు మనం ఏం చేయాలి చెప్పండి? జెన్యూన్ లాస్ ఆర్ ప్రాఫిట్ ఎంత వస్తుందో లెక్కెట్టాలి. ఎలా లెక్కెడతాం చెప్పండి? జెన్యూన్ లాస్ ఆర్ ప్రాఫిట్ క్యారీయింగ్ అమౌంట్, డిఫరెన్స్ బిట్వీన్ ఎవరెవరికి డిఫరెన్స్? క్యారీయింగ్ అమౌంట్ అండ్ ఫెయిర్ వాల్యూ జెన్యూన్ అమౌంట్ కదా. జెన్యూన్ గా ఇది ఎంతకే కదా జరగాలి, అవునా కదా చెప్పండి. దీన్ని ఏం చేస్తాం? ఇమీడియట్లీ రికాగ్నైజ్, అంతేనా? ఎక్స్ట్రా లాస్ ఆర్ ప్రాఫిట్ ఏదో ఒకటి తగలడుతుందా? దాన్ని ఏం చేయాలి చెప్పండి? డిఫర్ డిఫర్ దమ్ ఓవర్ ద పీరియడ్ ఆఫ్ అసెట్. సెల్లింగ్ ప్రైస్ లెస్ దాన్ ఫెయిర్ వాల్యూ అయితే సెల్లింగ్ ప్రైస్ లెస్ దాన్ ఫెయిర్ వాల్యూ అయితే ఫ్యూచర్ లో లీజ్ పేమెంట్స్ లో డిస్కౌంట్ ఇచ్చాడు అనుకోండి. ఫ్యూచర్ లీజ్ పేమెంట్స్ లో డిస్కౌంట్ ఇచ్చాడు ఎవడు? లెస్సర్. అందుకే నేను కావాలని ఫెయిర్ వాల్యూ కన్నా తక్కువ అమ్మేశాను. ఓకేనా? అప్పుడు ఆడు ఏమంటున్నాడు? డిఫర్ దమ్, డిఫర్ ద ప్రాఫిట్ ఆర్ లాస్. ఆ బయ్యర్ ఇది రాసుకుంటారా? బయ్యర్ లెస్సర్ అని రాసుకోండి. అంటే ఫ్యూచర్ లో నేను ఆడికి చేయబోయే లీజ్ పేమెంట్స్ లో బయ్యర్ లెస్సర్ తక్కువ చేయరా నాకు పర్లేదు అని అంటున్నాడు. ఎందుకంటున్నాడు? కావాలని ఇప్పుడు తక్కువకి ఇచ్చారా నాకు ఎసెట్ అని అంటున్నాడు. యాక్చువల్ గా నేను ఇంకా ఎక్కువగా అమ్మొచ్చురా, మార్కెట్ లో డిమాండ్ ఎక్కువ ఉందిరా, వీడికి తక్కువగా అమ్మేస్తున్నా. ఎందుకంట? ఫ్యూచర్ లో లీజ్ ఎలాగో కడతావు కదరా, అప్పుడు తక్కువ కట్టు చాలు అంటున్నాడు. అంటే లింక్ దేనికి పెట్టాడు? సింపుల్ చెప్పాలంటే ఫ్యూచర్ లీజ్ పేమెంట్స్ పెట్టాడు కాబట్టి మీరు ఏం చేయాలి? డిఫర్ చేయండి. నో రిలేషన్ విత్ ఫ్యూచర్ లీజ్ పేమెంట్స్ అయితే నో రిలేషన్ విత్ ఫ్యూచర్ పేమెంట్స్ అనుకోండి, ఇమీడియట్ గా ఏం చేస్తాం? అయిపోయి మార్నింగ్ పెట్టుకోవడమే బెటర్. ఎఫ్ఆర్ ఫాస్ట్ గా ఈవినింగ్ పెడితే మనకు ఆ ఓపికలు ఉండవు. ఇంటర్వల్ కనుక ఒక గంట చెప్పి ఆపేయచ్చు. ఫైనల్ చెప్పండి, అదే బెటర్. ఫస్ట్ ఆ క్యాపిటల్ బడ్జెటింగ్ అయిపోతే సగం టెన్షన్ క్లియర్ అయిపోతుంది. సండే అంటే అంత యాక్చువల్గా అయితే సండే వరకు వెళ్ళకూడదు, సాటర్డేకి అయిపోవాలి అది. థియరీ చాప్టర్ సండే చెప్పుకోవాలి లెక్క ప్రకారం. సండే మొత్తం అంటే థియరీ చాప్టర్ చెప్పుకొని సాటర్డేకి అవ్వగొట్టుకోవాలి. యాక్చువల్లీ ఈరోజు మండే, ఇంకా 5 days ఉన్నట్టు అయితే, అంతే కదా. ఎన్ని క్వశ్చన్స్ ఉన్నాయి? అయిపోతానే అనుకుంటున్నా, చూద్దాం. ఇది ఓకేనా? రాసారా? ఓకేనా కదా చెప్పండి. లేవు వీలిక లేవు, చెప్పుకోవచ్చు. ఇప్పుడు ఆన్లైన్ రావాల్సిన పని లేదు వాళ్ళకి. వాళ్ళకి కొన్ని ఉన్నాయి. ఉన్నాయి. అయినా వాళ్ళు ఉన్నా లేకపోయినా మనమైనా చెప్పాలి కదా. ఇది ఓకేనా? ఏది ఏదో క్వశ్చన్ వదిలాం కదా, ఏంటది? 6th 1 ఇంకా 2 ఉన్నాయా క్వశ్చన్స్? థర్డ్ ఏదో ఉంది కదా. ఏది చెప్పాం మనం ఇప్పుడు? సెల్లింగ్ ప్రైస్ లెస్ దాన్ ఫెయిర్ వాల్యూ ఆఫ్ ద అసెట్ అయితే చూడండి ఒకసారి.
సేమ్ క్యాష్ బ్యాంక్ అమౌంట్ వెంటనే రికాగ్నైజ్ చేసేయమంటున్నాడు రా. తర్వాత డీ రికాగ్నైజ్ చేయడం కూడా కామన్ అయినా కదా చెప్పండి. అంతే ఇదే కదా, ఇది కాదు, ఇదే కదా. క్యారింగ్ అమౌంట్ డీ రికాగ్నైజ్ చేస్తాం కదరా, అంతేనా కదా. తర్వాత ఏమంటున్నాడు, తర్వాత రికాగ్నైజ్ లీజ్ లైబిలిటీ ప్రెసెంట్ వాల్యూ రికాగ్నైజ్ చేస్తారు. ఫైనాన్స్ కాస్ట్ ఇస్ బుక్డ్. ఇదంతా అంత కామన్ రా. ఒకటి తేడా, ఆర్ఓ అసెట్ మామూలుగా ఎలా రికార్డ్ చేస్తాం మనం కదా. మామూలుగా అయితే లీజ్ లైబిలిటీ ఇంటూ క్యారింగ్ అమౌంట్ డివైడ్ బై ఫెయిర్ వాల్యూ ఆఫ్ ద అసెట్ చేస్తాం. ఇక్కడ తేడా, ఇక్కడ ఏమంటాడంటే లీజ్ లైబిలిటీలో మాకు నమ్మకం లేదు. ఎందుకు లీజ్ లైబిలిటీ మీద నమ్మకం లేదు? నువ్వు కావాలని తక్కువ కమ్మావు. తక్కువ కమ్మంటే ఇప్పుడే చెప్పాను, నేను నోట్స్ లో రాయించాను. ఏమని రాయించాను? ఫ్యూచర్ లో డిస్కౌంట్ ఇస్తున్నాడనే కదా అర్థం. ఫెయిర్ వాల్యూ కన్నా ఫెయిర్ వాల్యూ కన్నా తక్కువ ఎక్కువ కమ్మితే లోన్ లాగా అనుకోవడానికి. ఇప్పుడు ఫెయిర్ వాల్యూ బయట మార్కెట్ లో 10 లక్షలు ఉంటే వీడికి 7 లక్షలు కమ్మిసాను. ఎందుకు అమ్మేశాను? వాడు అంటున్నాడు ఫ్యూచర్ లో కడతావు కదరా లీజ్ లైబిలిటీ, అందులోకి వచ్చి నాకు వచ్చి తక్కువ కట్టరా అన్నాడు. అంటే ఆ లీజ్ లైబిలిటీ తక్కువ ఉందా లేదా చెప్పండి, ఆలోచించరా. నేను ఎక్కువకి అమ్మాల్సిన దగ్గర కావాలని తక్కువకి అమ్మాను. ఎందుకు తక్కువగా అమ్ముతాను? ఆ ఫ్యూచర్ లో నాకు డిస్కౌంట్ ఇస్తాడనే కదా, అంతేనా కదా చెప్పండి. నేను ఇప్పుడు తక్కువకి అమ్మడానికి రీజన్ ఏంటి? ఫ్యూచర్ లో వాడికి నేను ఎలాగో లీజ్ పేమెంట్ చేయాలి కదా. ఆడు అంటున్నాడు అది తక్కువ చేయరా అంటున్నాడు. అంటే లీజ్ లైబిలిటీ జెన్యున్ ఉందా లేదా? లేదు. అంటే లీజ్ లైబిలిటీ కొంచెం ఏదో యాడ్ చేయాలా లేదా చెప్పండి. ఎంత యాడ్ చేయాలి? ఆ ఫెయిర్ వాల్యూకి సేల్ ప్రైస్ కి డిఫరెన్స్ ఉంది చూసారా, అది యాడ్ చేసేయండి. అప్పుడు మీరు ఏం చేస్తారు? దానికి ఇంటూ క్యారింగ్ అమౌంట్ డివైడ్ బై దానికి ప్రెసెంట్ వాల్యూ ఏం కట్టకండి. ఏది లీజ్ లైబిలిటీ ప్రెసెంట్ వాల్యూ కట్టుకోండి. ఈ ఫెయిర్ వాల్యూ మైనస్ సేల్ ప్రైస్ ఒకేసారి నీకు ఇప్పుడే కదా ఇచ్చేస్తున్నాం. ఫెయిర్ వాల్యూకి సేల్ ప్రైస్ కి డిఫరెన్స్ ఈ రోజే కదా జరుగుతుంది. అది ఆల్రెడీ ప్రెసెంట్ వాల్యూకి ఉంది. మీరు దానికి ఏం కష్టపడక్కర్లేదు. లీజ్ లైబిలిటీకి ప్లస్ ఆ డిఫరెన్స్ ఏదైతే ఉందో అది యాడ్ చేసి సేమ్ ఇందాక కాన్సెప్ట్ ఇంటూ ఏం చేస్తాం? క్యారింగ్ అమౌంట్ డివైడ్ బై ఫెయిర్ వాల్యూ. ఎంత క్వశ్చన్ లేదు యాక్చువల్ గా, థియరీ ఉంది దీని అంతటికి. ఓకేనా? క్వశ్చన్ ఎవడైనా ఆశిద్దాం, దరిద్రం కొడితే ఇస్తాడు. అన్నిటికీ ఏది కాదనుకున్నా కొన్ని వేసేయగలరా? ఈ క్యాష్, ఈ అసెట్, ఈ లీజ్ లైబిలిటీ, ఇక్కడ వరకు కామన్. లీజ్ లైబిలిటీ వేసేయడం ఈజీ. లీజ్ లైబిలిటీ మామూలుగా వేసేయండి. నేను ఆర్ఓఈ అసెట్ మార్చమంటున్నాను. ఆర్ఓఈ అసెట్ ఏమని వేస్తాము మనం మామూలుగా? లీజ్ లైబిలిటీ ఇంటూ క్యారింగ్ అమౌంట్ బై ఫెయిర్ వాల్యూ. ఫస్ట్ 2 కేసుల్లో అది వేస్తాం రా. సెకండ్ లాస్ట్ కేసులో మాత్రం ఏం చేస్తున్నాము? లీజ్ లైబిలిటీతో పాటు డిఫరెన్స్ అమౌంట్ కూడా లెక్కెట్టి ఇంటూ మనం ఏం చేస్తాం అప్పుడు? క్యారింగ్ అమౌంట్ బై ఫెయిర్ వాల్యూ. అంతే. అంతే. ఆలోచించండి, లాజిక్ ఏంటో ఆలోచించండి. ఎందుకంటే ఆ లీజ్ లైబిలిటీ నమ్మకంగా లేదు. మరి ఇందాక కూడా లీజ్ లైబిలిటీ నమ్మకంగా లేదు కాబట్టి మీరు ఏం చేశారు? లోన్ రూపంలో రికాగ్నైజ్ చేశారు. ఇందాకలా మీరు ఏమన్నారు? సెల్లింగ్ ప్రైస్ ఇస్ మోర్ దాన్ ఫెయిర్ వాల్యూ ఆఫ్ ద అసెట్ అంటే మీరేమన్నారు? అన్యాయంగా మీరు ఏం చెప్పారు? ఇది లోను అని చెప్పి మీరు లోన్ రూపంలో రికాగ్నైజ్ చేయలే. మరి తక్కువకి ఇచ్చామంటే దాని అర్థం ఏంటి? ఆ లీజ్ లైబిలిటీ లేదా కంపెన్సేషన్ జరిగిందనే కదా. మరి అప్పుడు దానికి ఏదో చేయాలా లేదా చెప్పండి. అర్థమైందా లేదా చెప్పండి. ఓకేనా కాదు? ఆఫ్ కోర్స్ లాస్ట్ లో డిఫరెన్స్ వచ్చింది, గెయిన్ ఆర్ లాస్. ఓకేనా? బుక్స్ ఆఫ్ లెస్సర్ ఇందాక చేసాం కదా, మనం రికాగ్నైజ్ చేస్తాం కదా ఇందాక సమ్. అదమ్మా, ఇక్కడ చూడు, ఎక్స్ట్రా లాస్ ఆర్ ప్రాఫిట్ ఏదైతే ఉందో జెన్యున్ గా కాదనుకో, నాట్ జెన్యున్ అనుకో, అప్పుడు మనం ఏం చేస్తాం చూడు, డిఫర్ దెమ్ ఓవర్ ద పీరియడ్ ఆఫ్ అసెట్ అని అన్నామా? అంతేనే కదా. ఓవర్ ద పీరియడ్ ఆఫ్ అసెట్ ఎలా డిఫర్ చేస్తావు? ఆర్ఓఈ వాల్యూ చేంజ్ చేస్తావు ఇప్పుడు. ఇది చదువుకోవడానికి థియరిటికల్ గా చదువుకోవడానికి, సమ్ ప్రాక్టికల్ గా చేసినప్పుడు. అర్థమైందా లేదా చెప్పండి. క్లియర్? ఓకే. ఏదది? ఆ థియరీ బట్టి పట్టినట్టు ఉంటది రా. అది ఎంట్రీ చేసాం కదా నాకు. అంతే. మరి ప్రాబ్లం ఉంటేనే మనం ఏదైనా చేయడానికి అవుతుంది. ఇదే చూడు, రికాగ్నైజ్ అసెట్ ఎట్ ఇట్స్ ఫెయిర్ వాల్యూ. ఎందుకు? అసెట్ నువ్వు ఇందాక ఏం చేసాం మనం? 27 lakhs 30 lakhs దగ్గర ఆ బిల్డింగ్ ఎంత వాల్యూకి రాసుకున్నాడు? 27 lakhs కి బిల్డింగ్ రాసుకున్నాడు. 3 lakhs లోన్ ఇచ్చినట్టు రాసుకున్నాడా? ఇదిగో రికాగ్నైజ్ అసెట్ ఎట్ ఇట్స్ ఫెయిర్ వాల్యూ. దాని మీద డిప్రిసియేషన్ ఏంటి? ఒకవేళ సేల్ వాల్యూ ఇస్ మోర్ దాన్ ఫెయిర్ వాల్యూ అనుకో, ఇందాక కేసు, అప్పుడు ఏం చేయాలి? ఫైనాన్షియల్ అసెట్ చూపిస్తామా? ఇలా చూపించాం కదా 3 లక్షలు. ఆబ్వియస్లీ క్యాష్ ఆర్ బ్యాంక్ క్రెడిట్ కొడతామా లేదా? ఎందుకురా? మరి అసెట్ కొంటున్నాము,
డబ్బులు ఇచ్చాము, క్యాష్ ఆర్ బ్యాంక్ క్రెడిట్ కొడతాము, అంతేనా కదా. ఇఫ్ సేల్ వాల్యూ ఇస్ లెస్ దాన్ ఫెయిర్ వాల్యూ ఆఫ్ ద అసెట్ అయితే దెన్ ఆల్సో రికగ్నైజ్ అన్ఎర్న్డ్ ఫైనాన్స్ ఇన్కమ్. అదేమంటాడు చూడండి. ఏదది ఇఫ్ సేల్ వాల్యూ ఇస్ లెస్ దాన్ ఫెయిర్ వాల్యూ ఆఫ్ ద అసెట్ అయితే, అంటే ఇప్పుడు ఏంటి, ఆ 30 లక్షలు ఫెయిర్ వాల్యూ ఉన్న అసెట్ నువ్వు ఎంత కమ్మావు కావాలని, 25 లక్షలు కమ్మావు, అంతేనా కదా చెప్పండి. 25 లక్షలకి 30 లక్షలు ఫెయిర్ వాల్యూ ఉన్న అసెట్ నువ్వు ఎంత కొన్నావు, 25 లక్షలు కొన్నావు. నువ్వు లెస్సారు కదా ఇక్కడ, లెస్సరే కదా. లెస్సర్ అంటే బయ్యర్ లెస్సరే కదా. బయ్యర్ లెస్సర్ ముందు ఏం చేశాడు, బై చేసి ఆ తర్వాత లీజ్కి ఇస్తున్నాడు, అవునా కదా చెప్పండి. అప్పుడు అది ఏమంటాడు చూడండి, సేల్ వాల్యూ అదే అన్అండ్ లీజ్ ఇన్కమ్ లో రికగ్నైజ్ చేసుకోవాలి. ఎందుకు, మీరు కూడా ఇక్కడ అడ్జస్ట్మెంట్ ఎక్కడ చేశారు, ఆర్ఓఈ అసెట్ లో చేశారా లేదా చెప్పండి. ఫైనాన్షియల్ అసెట్ సెపరేట్ గా ఏమైనా క్రియేట్ అయింది ఇక్కడ, ఫైనాన్షియల్ అసెట్ ఫైనాన్షియల్ లయబిలిటీ అలాంటివి ఏమి ఉండవు. ఆ లాస్ట్ కేసును చూసారా, డూ అకౌంటింగ్ ఫర్ అసెట్ లీజ్ బ్యాక్ టు ద సెల్లర్ యాజ్ ఫైనాన్స్ లీజ్ ఆర్ ఆపరేటింగ్ లీజ్ డిస్కస్డ్ ప్రీవియస్లీ. అదే ఫ్యూచర్ లో ఏం చేస్తారు మీరు, అదే ఫైనాన్స్ లీజ్ అయితే ఫైనాన్స్ లీజ్ లాగా ఎలా చేయాలో అలా చేయండి, ఆపరేటింగ్ లీజ్ అయితే ఆపరేటింగ్ లీజ్ ఫ్యూచర్ లో ఎలా చేస్తారు అలా చేయండి. ఎందుకంటే లెస్సారు కదా నువ్వు, ఆర్ఓఈ అనే కాన్సెప్ట్ ఉంటుంది నీకు, ఉండదు. అర్థమైందో లేదో చెప్పు, ఓకేనా కదా. ఎక్కువ ఆలోచించకుండా ప్రశాంతంగా ఒక్క కామన్ ఎంట్రీ ఒక్కటేరా, క్యాష్ అకౌంట్ డెబిట్. లెస్సీకేరా కష్టపడేది. క్యాష్ అకౌంట్ డెబిట్, ఆర్ఓఈ అకౌంట్ డెబిట్ కొట్టాలి. క్యాష్ అంటే క్యాష్ ఎంత వచ్చిందో అది డెబిట్ కొట్టేస్తాం. ఆర్ఓఈ మాత్రం ఎంత కొట్టాలి ఎప్పుడైనా సరే, ఎలా కొడతాము, ప్రెసెంట్ వాల్యూ ఆఫ్ మినిమం లీజ్ పేమెంట్, అదే లీజ్ లైబిలిటీ ఇంటూ క్యారింగ్ అమౌంట్ డివైడ్ బై ఫెయిర్ వాల్యూ. కానీ ఒక్క కేసులో మాత్రం లీజ్ లైబిలిటీ నమ్ముకోలేకపోతున్నాం, ఎందుకంటే అందులో తేడా ఉంది. అందుకని ఏం చేశాను నేను అక్కడ, లీజ్ లైబిలిటీతో పాటు కొంచెం యాడ్ చేశాను, డిఫరెన్స్ అమౌంట్ యాడ్ చేసి దాని మీద ఏం చేశాను, ఇంటూ క్యారింగ్ అమౌంట్ డివైడ్ బై ఫెయిర్ వాల్యూ చేశాను. టూ లీజ్ లైబిలిటీ మాత్రం ఎప్పుడైనా మారుతుంది, ఏం మారుతూ. తర్వాత ఇంకోటి ఏంటి, టూ అసెట్ డీ రికగ్నైజ్ చేయడానికి అసెట్ డీ రికగ్నిషన్. ఒకవేళ మనం కావాలని ఎక్కువ కమ్ముంటే అదే లోన్ రూపంలో తీసుకున్నట్టేనా కాదా చెప్పండి. అప్పుడు టూ లీజ్ లైబిలిటీని విడదీస్తాం, లీజ్ లైబిలిటీ కొంచెం ఉంది, ఫైనాన్షియల్ లైబిలిటీ కొంచెం. అప్పుడు దాని మీద ఇంట్రెస్ట్ అమౌంట్లు విడదీస్తాం, ఇన్స్టాల్మెంట్ అమౌంట్లు విడదీస్తాం, అన్ని విడదీసేస్తాం. క్లియరా కాదా చెప్పండి, ఓకేనా కదా. ఓకే. ఆ? ఏ లీజెస్ అసలు ఇదేదో సోదిలాగా ఉంది కానీ ఆ ముందువన్నీ బానే ఉన్నాయి కదరా, మోడిఫికేషన్ వరకు బానే ఉంది. కొంచెం టైం టేక్. ఇది ప్రాబ్లమ్స్ ఉంటే కొంచెం తెలుసుంది. 6th వన్ చూడండి ఒకసారి. ఏంట్రా ఇది, థియరీ క్వశ్చన్లే. దాని ఆన్సర్ అది. ఒకటే క్వశ్చన్ ఇదంతా. ఒకసారి చూడండి. ఫీల్ ఫ్రెష్ లిమిటెడ్ ఈజ్ ఇంటూ మ్యానుఫ్యాక్చరింగ్ అండ్ రిటైలింగ్ ఆఫ్ FMCG products listed on stock exchange in India. One of its product is bathing soap, which the company sells under the brand name Feel Fresh. Synthol Feel Fresh. The company does not have its own manufacturing facilities. Therefore, ఇది ఏం చేసింది, థర్డ్ పార్టీతో ఒక అగ్రిమెంట్ ఎంటర్ అయింది. కంపెనీ ఎంటర్డ్ ఇంటూ లాంగ్ టర్మ్ పర్చేస్ కాంట్రాక్ట్ ఆఫ్ 10 years విత్ మిస్టర్ రాధే. అందులో కాంట్రాక్ట్ కి మొత్తం డీటెయిల్స్ అన్ని ఇచ్చాడు. అంటే ఇదేం పనికిరాని, సింపుల్ చెప్పాలంటే. ఓకే. తర్వాత Radhe has to purchase a machine costing 10 lakhs from the supplier as specified by the company. The machine will be customized to produce the soaps as designed by the company. ముందు ఖచ్చితంగా మనం ఏం చేయాలంట, ఒక మెషిన్ కొనాలంట. కాంట్రాక్ట్ లో భాగంగా ఒక మెషిన్ కొనాలి. కొన్న తర్వాత ఏం చేయాలంట, మెషిన్ విల్ బి కస్టమైజ్ టు ప్రొడ్యూస్ ద సోప్స్ as designed by the company. అంటే మీరు ఎలా అయితే డిజైన్ చేశారో ఎగ్జాక్ట్ గా అలాగే కస్టమైజ్డ్ గా మెషిన్ తయారవుతుంది. తయారైన మెషిన్ మీరు కొనాలి. దిస్ మెషిన్ కెనాట్ బి యూజ్డ్ బై రాధే to produce the soap for the buyers other than the company due to design specifications. అసలు మనం ఎవరు, ఓకే మనం ఫీల్ ఫ్రెష్, ఓకే మనం ఫీల్ ఫ్రెష్, ఓకే 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 మనం ఫీల్ ఫ్రెష్. రాధే అని ఎవడో ఉన్నాడు, ఫీల్ ఫ్రెష్ గాడికి సోపులు కావాలి, సబ్ కాంట్రాక్ట్ ఎంటర్ అవుతున్నాం. రాధేకి వెళ్ళి ఏం చెప్పాము, నేను ఎవరి దగ్గర చెప్పాను ఆడి దగ్గరే కొని వెళ్ళి మెషిన్. ఆ మెషిన్ కొన్నాక నువ్వు ఆ మెషిన్ లో ఓన్లీ ఎవరు సోప్స్ తయారు చేయాలి, నా సోప్స్ తయారు చేయాలి, ఫీల్ ఫ్రెష్ సోప్స్. ఓకేనా కదా చెప్పండి. తర్వాత ద మెషిన్ హ్యాస్ ఎ యూస్ఫుల్ లైఫ్ ఆఫ్ 10 years అండ్ ద స్ట్రైట్ లైన్ మెథడ్ ఆఫ్ డిప్రిసియేషన్ ఈజ్ సూటబుల్. ఓకే. అసలు లాస్ట్ లో ఎవరు ఎంట్రీస్ అడుగుతుండే, మన ముందు నుంచి వాళ్ళ గురించి ఆలోచించుకోవచ్చు. అప్పుడు అసలు క్వశ్చన్ ఏది ఎక్కడ లేదు, క్వశ్చన్ దాంట్లో ఎక్కడ ఏది తయారు చేయాలి. ప్రొవైడ్ నెసరీ అకౌంటింగ్ ఎంట్రీస్ ఫర్ ద ఫస్ట్ ఇయర్ ఇన్ అకార్డెన్స్ విత్ ఇండెస్. ఎవరి దగ్గర,
ఎవాల్యుయేట్ ద కాంట్రాక్ట్ విత్ రాధే అని అంటున్నాడు అంటే మనం ఎవరు ఫీల్ ఫ్రెష్ అంతేనా కదా చెప్పండి. ఫస్ట్ ఎంట్రీ ఏంటో చెప్పండి. ఏదది మన దగ్గర ఆడిలో కొంటాడు కదా ఫస్ట్ మనం ఏమైనా ఎంట్రీ చేయాల్సిన అవసరం ఉందా? నేనేం చెప్పాను రాధే గాడికి, అరే నేను నీకు కాంట్రాక్ట్ ఇస్తున్నాను, నువ్వు ఆ కాంట్రాక్ట్ లో పాల్గొనాలంటే నువ్వు ఫస్ట్ ఏం చేయాలి, ఒక మెషిన్ కొనాలి. ఆ మెషిన్ నేను చెప్పిన వాడి దగ్గరే వెళ్ళి కొనాలి. కొన్న తర్వాత నేను చెప్పిన సోప్స్ తయారు చేయాలి. తయారు చేసిన సోప్స్ అన్ని నాకు ఇచ్చేయాలి. ఇది కాంట్రాక్ట్. ఇది జరిగింది. కంపెనీ విల్ పే ఎంత ఇస్తామని చెప్పామడికి 4.75 రూపీస్ పర్ సోప్ కి ఇస్తామంట. ఫస్ట్ ఇయర్ మొత్తం ఆ తయారు చేసిన ప్రతి సోప్ కి నేను ఎంత ఇస్తానంట 4.75. అది ఎలాగో కూడా లెక్కెట్టాడు. వేరియబుల్ కాస్ట్ 4 రూపీస్. మెషిన్ కొన్నావు కదా, ఆ మెషిన్ కొన్నావు కదా, దానికి డివైడ్ బై 7 lakhs సోప్స్ ఏదో చేశాడు 0.25. రాదే మరి నువ్వు ఎంత కష్టపడుతున్నావు కదా, నీకు ఎంత మార్జిన్ ఇవ్వాలా, నీ మార్జిన్ కి 0.5 ఒక్కొక్క సోప్ కి. పర్ సోప్ కాస్ట్ ఆఫ్ ద కంపెనీ నాకు ఎంత ఖర్చు అవుతుంది ఇప్పుడు 4.75. అంటే రాధే గారికి ఒక 0.5 ఎక్స్ట్రా ఇస్తున్నాం ఆడు చేసిన దానికి. ఓకేనా కదా చెప్పండి. ఇన్ కేస్ ద కంపెనీ పర్చేసెస్ మోర్ దాన్ 7 lakh, అంటే మోర్ దాన్ 7 lakh సోప్స్ కనుక ఒకవేళ ఫస్ట్ ఇయర్ లో కొంటే దెన్ కాస్ట్ ఆఫ్ ద మెషిన్ విల్ నాట్ బి పెయిడ్ ఫర్ సోప్స్ ప్రొక్యూర్డ్ ఇన్ ఎక్సెస్ ఆఫ్ 7 lakh యూనిట్స్. 7 లక్షల కన్నా ఎక్కువ సోపులు కొంటే నీకు సోప్ కి ఇస్తున్నాం కదా 7 lakhs. ఈ మెషిన్ యూస్ఫుల్ లైఫ్ ఎంతరా? 10 years. ఇంకేమైనా చెప్పాడా? ఆ, అంతే, అక్కడ ఇంకేం చెప్పలేదు కదా. ఒకసారి చూడండి. ఇప్పుడు అది ఏమంటాడు, 7 lakhs కన్నా ఎక్కువ యూనిట్స్ కొంటే ఆ ఎక్స్ట్రా యూనిట్స్ కానీ నేను మాత్రం నీకు పర్ సోప్ కి 0.25 ఇస్తున్నాను చూసారా, అది మాత్రం ఇవ్వనంట. ఓవర్ 10. మొత్తం 7 lakhs సోప్స్ ఏంటి పర్ ఇయరే కదా. ఇదిగో 7 lakhs సోప్స్ ఇన్ ద ఫస్ట్ ఇయర్ లో ఒక ఇయర్ లో 7 lakhs సోప్స్ వరకు కొంటే 4.75 ఇస్తాను. 7 lakhs కన్నా కొన్న ప్రతి సోప్ కి నేను ఎంత ఇస్తాను, 4 రూపీస్ ఇస్తాను. 0.5 మార్జిన్ ఇస్తాను. 4.5 ఇస్తాను. 4.75 ఇవ్వను. మెషిన్ కి నీకు ఎంత అయితే ఖర్చు అవుతుందో దానికి నేను ఎలాగో ఇచ్చానా 0.25 ఇచ్చానా, లేదా అప్ టు 7 lakhs సోప్స్ వరకు ఇచ్చానా? అంటే సంవత్సరానికి నేను ఎంత ఇస్తున్నట్టు చెప్పండి. 0.25 into 7 lakhs అని చెప్పండి. 1 lakh 1,75,000 నేనా ఇది ఇస్తున్నానా? ఇదే నీకు ఇవ్వడం, ఇంకేమి ఇవ్వను ఎక్స్ట్రా. ఓకేనా కదా చెప్పండి. ఆగండి ఇంకా చూద్దాం క్వశ్చన్ అంతా, ఇంకెందుకు ఆవేశం. హవెవర్ ఇన్ కేస్ కంపెనీ ప్రొడ్యూస్ ఒకవేళ లెస్ దాన్ బడ్జెట్ నెంబర్ ఆఫ్ సోప్స్ అయితే, అంటే తక్కువ కొంటే, ఒకవేళ ఎక్కువ కొంటే నీకు అంతకు మించి ఇవ్వనని చెప్పాను. ఆ పర్టికులర్ సోప్ తాలూకా మెషిన్ కాస్ట్ మాత్రం నేను ఇవ్వనని చెప్పాను. కానీ తక్కువ కొంటే విల్ పే ద డిఫరెన్స్ అన్అబ్జార్బ్డ్ కాస్ట్ ఆఫ్ ద మెషిన్ అట్ ద ఎండ్ ఆఫ్ ది ఇయర్. ఎగ్జాంపుల్ కూడా ఆడే చెప్పాడు. ఒకవేళ 6 lakhs సోప్సే కొంటే మామూలుగా 6 lakhs into 0.25 ఎంత ఇస్తారు మీరు? మీ లెక్క ప్రకారం 6 lakhs సోప్స్ కి 0.25 ఇస్తారు. అంటే ఎంత చెప్పండి? 1,50,000. కానీ కనీసం మీకు ఎంత కావాలంటున్నారు మెషిన్ కోసం? 1,74,000 చిల్లరా. అవునా? ఆ డిఫరెన్స్ అమౌంట్ ఎంత? 24,000 చిల్లరా. అది పే చేస్తారంట డైరెక్ట్. సింపుల్ గా చెప్పాలంటే మెషిన్ కోసం మాత్రం పక్కాగా సంవత్సరానికి నేను 1,74,015 రూపీస్ ఇస్తున్నాను నేను నీ చేతికి. ఎక్కువ కొన్నా ఎక్స్ట్రా ఇవ్వను, తక్కువ కొన్నా ఆ ఎక్స్ట్రా చేసి ఇచ్చేస్తాను నీకు. డిఫరెన్స్ అమౌంట్ పే చేస్తాను. అర్థమైందా లేదా చెప్పండి. చూద్దాం క్వశ్చన్. కాస్ట్ per soap will be calculated for each year in advance based on the budgeted number of soaps to be produced each year. కాస్ట్ పర్ సోప్ ముందుగానే మాట్లాడేసుకుంటామంట. An amount of 1,74,015 shall be considered each year for the cost of the machine for year 1 to year 8 while calculating the cost per soap. సో ఇక్కడ 8 years కాంట్రాక్ట్ ఇది. 10 years. ఇక్కడ ఏం చెప్తున్నారు చూడండి. An amount of 1,74,015 shall be considered each year for cost of the machine for year 1 to year 8. ఏమవుతుందో చెప్పండి ఒకసారి. ఇయర్ 1 to year 8 ఎంత చెప్పండి. 174,815 into 8 years ఎంత చెప్పండి. 10 lakhs వస్తుంది. అది ప్రెసెంట్ వాల్యూ లెక్కెట్టాలి కదా మరి ఆబ్వియస్లీ. 174,15 కి ప్రెసెంట్ వాల్యూ లెక్కెట్టంటారా. ఇది కొట్టరా, అరే ఇది కొట్టరా. 1 నుంచి 8 years వరకే కదా ఈ డబ్బులు ఇస్తానని చెప్పాను. మెషిన్ కోసం నీకు ఎంత ఇస్తున్నాను చెప్పండి. సంవత్సరానికి నీకు ఎంత ఇస్తున్నాను? మినిమం 174,15 ఇస్తున్నానా? దీనికి ప్రెసెంట్ వాల్యూ కట్టి అంటారా బాబు. కాబట్టి ప్రెసెంట్ వాల్యూ కట్టండి. 8% వాడండి. 8% రేట్ వాడి ప్రెసెంట్ వాల్యూ కట్టేసి చెప్పండి రా. 10 lakhs వస్తుంది. 8% రేట్ వాడి ప్రెసెంట్ వాల్యూ ఎంత వచ్చింది చెప్పండి. 10 lakhs వచ్చిందా? ఇప్పుడు అర్థమైందా ఎందుకు ఇస్తున్నాడు 174,15 సంవత్సరానికి. 8 years పాటు నీ 10 lakhs నీ చేతికి వచ్చేస్తుందిరా. నేను చెప్పినోడి దగ్గరే కొన్నావు మెషిన్, నా కోసమే కొన్నావు. ఆ 10 lakhs నీ చేతికి వస్తుందో రావట్లేదు ఇప్పుడు. అర్థమైందా ఎందుకు ఇస్తున్నామా 174,15?
ఓకేనా కాదా చెప్పండి. తర్వాత 8 years వరకు ఇస్తాము. ఆ తర్వాత ఇయర్ 1 to 8 వరకు ఇలా ఇస్తూనే ఉంటాము. ఎనీ డిఫరెన్షియల్ అన్అబ్జార్బ్డ్ అమౌంట్ ఏదైనా ఉంటే అది కూడా పే చేస్తామని చెప్పాం కదా ఆల్రెడీ. 174.15 ఇస్ డెరైవ్డ్ యూజింగ్ బారోయింగ్ రేట్. ఎలా లెక్కెట్టాడో చెప్తున్నాడు. 174.15 ఎలా లెక్కెట్టాడో చెప్పాడు. 9th year కి 10th year కి నేను మళ్ళీ మెషిన్ డబ్బులు ఇస్తానా గడిది గుడ్డు. ఇప్పటికే 10 lakhs మొత్తం ఇస్తానా లేదా 8 years పాటు ఇంట్రెస్ట్ తో కలిపి ఇచ్చాను నేను నీకు. అవునా కదా చెప్పండి. అంతేనా కదా. ఇప్పుడు 9th year 10th year కి నేను ఓన్లీ ఏం డబ్బులు ఇస్తాను, వేరియబుల్ కాస్ట్ ఇస్తాను, నీ మార్జిన్ ఇస్తాను, అంతేగాని మళ్ళీ మెషిన్ కోసం ఎంత ఇస్తానా ఇవ్వను. ఓకేనా. రాధే డస్ నాట్ హ్యావ్ ఎనీ రైట్ టు టెర్మినేట్ ద కాంట్రాక్ట్ బట్ ద కంపెనీ హాస్ రైట్ టు టెర్మినేట్ ద కాంట్రాక్ట్ అట్ ద ఎండ్ ఆఫ్ ఈచ్ ఇయర్. ప్రతి ఇయర్ ఎండింగ్ లో ఒకసారి నీకు ఒక రైట్ వస్తుంది. ఏంటది? కావాలంటే ఇక్కడతో ఆపేయచ్చు, ఇక్కడతో కాంట్రాక్ట్ ఆపేయచ్చు. కానీ ఆపేయాలని అనుకుంటే ఇప్పటి వరకు మెషిన్ కోసం నాకు ఎంత పే చేసావో ఆ డిఫరెన్స్ అమౌంట్ ఒకేసారి పే చేసేయాలి. అంటే ఫస్ట్ ఇయర్ లో 174.15 పే చేసావు. దాని ప్రజెంట్ వాల్యూ ఎంత? 3 years అయింది ఇప్పుడు కాంట్రాక్ట్. ఫర్ ఎగ్జాంపుల్ 174.15 174.15 174.15 ఇప్పటికి 4 years అయింది అనుకో. ఇదిగో అది కూడా ఆడే చెప్తున్నాడు రా, ఇక కష్టపడకుండా ఇంకెందుకు చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ ద కంపెనీ టెర్మినేట్స్ ద కాంట్రాక్ట్ ఎట్ ద ఎండ్ ఆఫ్ సెకండ్ ఇయర్ ఎండింగ్ లోనే టెర్మినేట్ చేస్తారు అనుకోండి, ఇంకా 6 years మిగిలిందా లేదా? 6 years పాటు 174.15 ప్రతి ఇయర్ కట్టాలి కదా మామూలుగా అయితే. అవునా కదా. ఇంటూ 6 years అని చెప్పండి. ఇంటూ 6 ఎంత? 174.15 ఇంటూ 6 ఎంత? ఒకేసారి 10,44,090 కట్స్ వెళ్ళిపో. ఎందుకంటే మనం ఆడికి ఇచ్చేయాలి. ఎందుకు? నువ్వు ఆలోచించు. 10 lakhs మెషిన్ పెట్టి నా కోసమే కొన్నాడా లేదా? 8 years ప్లాన్ చేసుకున్నాడా లేదా? ఇప్పుడు నేను 2 years 3 years తర్వాత నాకు ఈ కాంట్రాక్ట్ వద్దంటే మరి ఆ ఫ్యూచర్ లో డబ్బులన్నీ ఇప్పుడు కట్టేసి వెళ్ళిపో. ఫ్యూచర్ లో నాకు నువ్వు మెషిన్ కోసం ఎంత డబ్బులు అయితే కట్టదు దానికి. రాధే క్యాన్సిల్ చేస్తే కాదు, రాధే డస్ నాట్ హ్యావ్ ఎనీ రైట్ టు టెర్మినేట్ ద కాంట్రాక్ట్. అందుకే చెప్తున్నాం కదా, రాధేకి రైటే లేదు. రాధేకి అసలు కాంట్రాక్ట్ క్యాన్సిల్ చేసే రైట్ ఇవ్వట్లేదు మనం. ఓన్లీ ఎవరి దగ్గర పెట్టుకున్నావు రైట్? నా దగ్గర పెట్టుకున్నావు. నా దగ్గర రైట్ పెట్టుకుంటే నువ్వు ఒప్పుకో. అప్పుడు అదేంటి నువ్వెలా క్యాన్సిల్ చేస్తావని. అందుకే నేనేం చెప్తున్నాను, ఏం బాధపడకు. క్యాన్సిల్ చేసినా కూడా ఫ్యూచర్ లో నీకేం నీ బాధ? నా వల్ల మెషిన్ కొన్నావనే కదా, ఆ డబ్బులు నీకు ఇచ్చి వెళ్ళిపోతాను. అర్థమైందా లేదా చెప్పండి. నెక్స్ట్, ఇఫ్ ఇట్ టెర్మినేట్స్ ద కాంట్రాక్ట్ ఆఫ్టర్ 8th year తర్వాత ఏదైనా నేను టెర్మినేట్ చేస్తే మళ్ళీ నేను ఏమైనా ఇవ్వాల్సిన అవసరం ఉందా మెషిన్ కోసం? ఏం లేదు. ఎందుకు చెప్పండి? ఎందుకంటే 8 years కే నీ డబ్బులు మొత్తం నీకు రికవర్ అయిపోతున్నాయి. ఇది మొత్తం కాంట్రాక్ట్ రా. కాంట్రాక్ట్ చదువుతున్నాం మనం ఇంకా. నెక్స్ట్, ఫస్ట్ ఇయర్ లో కంపెనీ మొత్తం ఎన్ని కొన్నదంట? 5,50,000 సోప్స్ కొన్నదంటే ఎంతకంట? 4.75. అంతేనా? Sure. ఇప్పుడు ఆడు ఏమంటున్నాడంటే, ఇక్కడ మీరు గమనిస్తే ఇండైరెక్ట్ గా ఆ అసెట్ ని మీకోసమే వాడుతున్నారా లేదా చెప్పండి. మీకు గుర్తుందా? ఒక పవర్ ప్లాంట్ కట్టాడు. పవర్ ప్లాంట్ కట్టేటప్పుడు మొత్తం కట్టాడు, కానీ అది మొత్తం మీకోసమే వాడతానని చెప్పాడు 15 years పాటు. మనం అది లీజుకి తీసుకున్నట్టేనా కాదా చెప్పండి. వెంటనే ఏ ఎంట్రీ వేసేవాళ్ళని చెప్పండి? ROU టు లీజ్ లైబిలిటీ అని వేసేవాళ్ళమా? ఇక్కడ మెషిన్ కూడా సేమ్ అలాగే ఉందా లేదా చెప్పండి. ఐడెంటిఫైడ్ అసెట్ ఉందా లేదా? కంట్రోల్ మనకు వచ్చిందా లేదా? మన కోసమే వాడుతున్నాడా లేదా ఎక్స్క్లూజివ్ గా? సబ్స్టిట్యూషన్ రైట్స్ ఏమైనా ఉన్నాయి ఆడి దగ్గర? లేవు. సో క్లియర్ గా ఐడెంటిఫైడ్ అసెట్ ఉంది. వెంటనే ఏం ఎంట్రీ వేస్తాం? ROU టు లీజ్ లైబిలిటీ. మీరు గమనిస్తే పక్కాగా ఖచ్చితంగా ఎంత డబ్బులు వెళ్తున్నాయి చెప్పండి ఆడికి. ప్రజెంట్ వాల్యూ 10 lakhs వెళ్ళిపోతుందా లేదా? సో ROU టు లీజ్ లైబిలిటీ 10 lakhs టు 10 lakhs వేసేయచ్చా? అర్థమైందా లేదా చెప్పండి. ఈ ఎంట్రీ ఓకేనా కాదా చెప్పండి. ఎందుకు అంటున్నానంటే మీరు ఆలోచించండి రా. పక్కాగా మీరు తక్కువ ప్రొడ్యూస్ చేయించినా ఎక్కువ ప్రొడ్యూస్ చేయించినా అంత డబ్బులకు మించి మీరైతే కట్టట్లేదు మెషిన్ కోసం. మెషిన్ కోసం మీరు కడుతుంది ఎంతరా అంటే 174,015 రూపీస్ సంవత్సరానికి. అంతేనా కదా. 8 years పాటు ఖచ్చితంగా కడతారు. టెర్మినేట్ చేసినా కూడా మీకు గుర్తుందా, మొత్తం ఒకేసారి కడతారు. సో ఏదో ఒక విధంగా కడుతున్నారు కదా. దాని ప్రజెంట్ వాల్యూ ఎంత? 10 lakhs. ఇప్పుడు ఫస్ట్ ఇయర్ లో ఏం జరిగింది చెప్పండి. ఆబ్వియస్లీ ఈ 10 lakhs మీద ఏమవుతుంది చెప్పండి. లీజ్ లైబిలిటీ మీద ఏమవుతుంది? ఇంట్రెస్ట్ యాడ్ అవుద్దా లేదా చెప్పండి. ఇంట్రెస్ట్ ఎంత? 8% కదా. ఫస్ట్ ఇయర్ ఎంట్రీకి ఎంట్రీ ఏంటి? ఇంట్రెస్ట్ లీజ్ లైబిలిటీ 80,000 to 80,000. ROI అసెట్ మీద ఏమవుతుంది? డెప్రిసియేషన్ వస్తుందా? అసెట్ లైఫ్ ఎంత? 10 years అని చెప్పాడు. ఇది ఫైనాన్స్ లీజ్. అలా అదే ఇది ఏదైనా ఒకటే. ఇక్కడ మీరు నాకు చెప్పండి, 10 years పాటు నేనే రికగ్నైజ్ చేసుకోవచ్చా లేదా చెప్పండి. 10 years అంతా చెప్పండి. 1 lakh 1 lakh ఏనా? ఇక్కడ వరకు ఓకేనా? ఫస్ట్ ఇయర్ ఎండింగ్ లో మీకు గుర్తుందా, ఖచ్చితంగా లీజ్ డబ్బులు అయితే ఇచ్చేస్తాం లేదా చెప్పండి. 174.15. సో దాని డబ్బులు ఎంట్రీ ఏంటి? లీజ్ లైబిలిటీ టు క్యాష్ 174.15 174. ఇంకొకటి మిగిలింది ఏంటది? సోపులు కూడా ఎంత కొంత డబ్బులు ఇవ్వాలి కదా ఆడికి. ఆడికి ఎంత చెప్పా గుర్తుందా? 4.75 లో నేను ఒకదానికి వేసాను ఎంట్రీ. 0.25 ఇప్పుడే వేసాను కదా ఎంట్రీ. అప్పుడు ఇంకెంత ఇవ్వాలి? 4.5 అయినా ఇవ్వాలి.
అంతేనా కదా? 4.5 ఇంటూ ఎన్ని సోపులు తయారు చేశాడు? 5,50,000 ఎంత చెప్పండి? 24,75,000 ఎంట్రీ అండి. పర్చేజెస్ టు క్యాష్. అయితే ఆన్సర్. పిల్ల బచ్చా క్వశ్చన్ ఎందుకు ఎంత చదివించాడో మనకు అర్థం కాదు. అందులో ఉన్న సొల్లుకి ఇక్కడ ఉన్న క్వశ్చన్ కి సంబంధమే లేదు. ఖచ్చితంగా మనం ఈ చాయిస్ వదిలేస్తాం ఈ క్వశ్చన్ చూస్తే. కానీ యాక్చువల్ గా చదివి ఉండుంటే మేబీ అని తెలిసి ఉండేదేమో. అదే మీరు మొత్తం నీట్ గా ఒకసారి చదవాలి క్లియర్ గా. ఒకసారి చదవడానికి టైం పడుతుంది. ఇప్పుడు ఇందులో ఆ 174.15 ఎప్పుడైనా సరే వచ్చేస్తుందని చెప్పడానికి దానికి ఎన్ని రకాల టర్మ్స్ ఇచ్చాడు, ఎగ్జాంపుల్స్ ఇచ్చి అన్ని ఇచ్చి ఎక్స్ప్లెయిన్ చేసి చెప్పాడు కదా. ఓకేనా కదా చెప్పండి. క్లియరా? ఇంకేం మిగిలిందిరా? ఒకసారి అరే చాలా చాలా ఈజీ క్వశ్చన్ రా, నన్ను నమ్మండి, ఇలా అయిపోతుంది. ఇక్కడ ఏం జరిగిందో చెప్తాను చూడండి. ఒకప్పుడు 1 ఏప్రిల్ 2017 లో ఈడెవడో లీజుకి తీసుకున్నాడంట ఒక అసెట్. 3 years లీజుకి తీసుకున్నాడంట. 3 యాన్యువల్ లీజ్ పేమెంట్స్ ఎంత? సంవత్సరానికి 2 lakh రూపీస్ కట్టాలి. 31st March ఒకసారి, 31st March 2019 ఒకసారి, 31st March 2020 ఒకసారి. అంటే 3 పేమెంట్స్ అంతే. అంతేనా? లీజ్ ఈజ్ క్లాసిఫైడ్ యాజ్ ఆపరేటింగ్ లీజ్ అని అప్పుడెప్పుడో ఇండియా 17 ప్రకారం అది ఆపరేటింగ్ లీజ్ అని చూపించాడంట. ఇండియా 17 ప్రకారం. కానీ ఇప్పుడు అసలు లెస్సీకి ఆపరేటింగ్ లీజ్, ఫైనాన్స్ లీజ్ ఉన్నాయా? లేవు. ఆర్ఓఈ అసలు ఖచ్చితంగా రికాగ్నైజ్ చేయాలి లేదా? చేయాలి. రిటైలర్ ఇనిషియలీ ఇండియాస్ 116 ఇదే ఫస్ట్ టైం అంట. 1 April 2019 నుంచి ఇప్పుడు స్టార్ట్ చేస్తున్నాడు. అంటే ఇప్పటికి ఎన్ని ఇయర్స్ అయిపోయి చెప్పండి లీజుకి తీసుకున్నాడు? 1 April 2017 లీజుకి తీసుకున్నాడు రా. 2 years అయిపోయింది, ఇంకో 1 year ఉంది. ఓకేనా? ఇంక్రిమెంటల్ బారోయింగ్ రేట్ ఈ రోజు ఎంత ఉందంట? 10% per annum. ఆ రోజు ఎంత ఉందంట? 12% per annum. ఓకేనా? ఇది చూడండి ఎంత ఈజీగా ఉంటుంది చూడండి. ఆర్ఓఈ అసెట్, స్ట్రైట్ లైన్ డిప్రిసియేషన్ ఇవన్నీ మనకు చెప్పక్కర్లేదు. ఇవే పనికిరాని పాయింట్లు, అసలు ఎందుకు అవసరమే లేదు. అంటే డిస్మాంట్లింగ్ కాస్ట్ అవ్వదు, రిస్టోరేషన్ కాస్ట్ అవ్వదు, అవన్నీ మనకు పనికిరాదు. ఇప్పుడు మీరు ట్రాన్సిషన్ చేయాలి యూజింగ్ 3 అప్రోచెస్ ఉన్నాయి. ఇందులో 2 ఉన్నాయి, ఇందులో ఒకటి. మొత్తం మూడు అప్రోచ్ లో 3 ఆన్సర్. ఫస్ట్ అప్రోచ్ పేరేంటి? ఫుల్లీ రెట్రోస్పెక్టివ్. అంటే మీకు ఏం అర్థమవుతుంది ఈ పేరు చూస్తే? మొత్తం ఫస్ట్ నుంచి 116A చేసుంటే ఏం జరుగుండేది అని ఆలోచించుకొని చెయ్యాలి. ఫస్ట్ నుంచి 116A చేసుంటే నేను స్టార్టింగ్ లో ఏం చేసుండే వాడిని? ఆర్ఓ అసెట్ ఎంతకి రికగ్నైజ్ చేసుండే వాడిని చెప్పండి? 2 lakhs లెక్కటండి. 2 lakhs 6 lakhs ప్రజెంట్ వాల్యూ లెక్కటండి. ఏ రేట్ వాడుండేవాడిని? ఆ రోజు రేటే కదా, అన్ని ఫస్ట్ నుంచి కదా. ఆ రోజు రేట్ ఎంత? 12% అయినా చేసేయండి ఫాస్ట్ గా. 4,80,380 రూపీస్ వచ్చింది. ఓకేనా కాదా చెప్పండి? దానికి నేను ఒక షెడ్యూల్ వేయగలనా? ఏ పనికి మన షెడ్యూల్ ఏంటిది? ఓపెనింగ్, యాడ్ ఇంట్రెస్ట్, మైనస్ పేమెంట్, క్లోజింగ్. సేమ్ ఆర్ఓఎస్ షెడ్యూల్ అంటే అది గుడ్. ఇదేం లేదు. ఏంటిది? డెప్రిసియేషన్ రా. ఎన్ని ఇయర్స్ కి? 3 years కి. చేయండి. 480 380 డివైడ్ బై 3, 160, 127, 126. ఇది కూడా ఓకేనా కాదా చెప్పండి? ఇక్కడ వరకు ఓకేనా? ఇప్పుడు చూడండి. ఇప్పుడు ఏం జరిగింది? మీరు ఈ టేబుల్ వదిలేయండి, మీకు అవసరం లేదు ఈ టేబుల్. అదంతా ఓవర్ యాక్షన్. నేను సింపుల్ చెప్తాను కదా. మీరు ఏమన్నారు? ఫుల్లీ రెట్రోస్పెక్టివ్ అప్రోచ్ అన్నారు. ఫుల్లీ రెట్రోస్పెక్టివ్ అప్రోచ్ అన్నప్పుడు ఇప్పుడు ఏ ఇయర్ లో ఉన్నారు మీరు చెప్పండి? 1920 ఇయర్ లో మీరు ఉన్నారు. 1920 ఇయర్ ఫైనాన్షియల్స్ తయారు చేసేటప్పుడు 1819 కంపారిటివ్స్ తయారు చేస్తారా లేదా చెప్పండి? మరి 1819 కంపారిటివ్స్ లో కూడా మనం కొన్ని మార్పులు చేయాలా లేదా చెప్పండి? 1819 ఎండింగ్ కి ఆగండి. 1819 ఎండింగ్ కి వినండి జాగ్రత్తగా. 1819 ఎండింగ్ కి ఏవేవి ఎంతేసి ఉండాలో చెప్పండి. 1819 ఎండింగ్ కి ఇదేమో 178,589 ఉండాలి. ఏది? లీజ్ లైబిలిటీ. సో నేను 2 లీజ్ లైబిలిటీ అని రాయొచ్చా? ఎంత? 178,589. ఎందుకంటే 1819 ఫైనాన్షియల్స్ తయారు చేసినప్పుడు ఆ కంపారిటివ్స్ లో ఎంట్రీ పడాలా లేదా చెప్పండి? ఆర్ఓఈ అసెట్ ఎంత ఉండాలి చెప్పండి? 160, 127 అయినా తెనా కాదా చెప్పండి రా? 160, 127 అయినా డిఫరెన్స్ అమౌంట్ అంతా మనం అడ్జస్ట్ చేయడానికి ఏం లేవు. ఇది ఏంటి? ఎప్పుడో ఫైనాన్షియల్స్ కదా, రీటైన్ ఎర్నింగ్స్ తోసేస్తామా డిఫరెన్స్ అంతా? అంతేనా కదా? ఎంత డిఫరెన్స్ ఎంత చెప్పండి? 1. ఈ ఎంట్రీ ఒకటి కొట్టాలి. చూద్దామా ఏదది? తేడా వేసామా ఏంటి? షెడ్యూల్ ఎక్కడున్నా మనం? సారీ, మనం ఎక్కడికి వెళ్ళిపోయాం?
నేను ఫస్ట్ ఎప్పుడు చేస్తున్నాను నేను 18-19 ఫినాన్షియల్స్ కదా. సారీ నేను 19-20 చేసేస్తాను. 18-19 ఫినాన్షియల్స్ వేసేటప్పుడు 18-19 ఫస్ట్ ఓపెనింగ్ ఎంట్రీ పడాలి కదా. ఇప్పుడు 18-19 ఫినాన్షియల్స్ వేస్తున్నాము. 18-19 ఫస్ట్ ఓపెనింగ్ నుంచి మనకి ఇదంతా ఉన్నట్టే కదా. అవునా కదా చెప్పండి. 18-19 ఓపెనింగ్ అంటే 17-18 క్లోజింగే కదా. అవునా కదా చెప్పండి. ఎంత చెప్పండి, ఎంత సేమ్ లాజికే. ఇవి అమౌంట్స్ ఇవి. ఏంటి ఎంట్రీ? ఆర్ఓయు 320, 554, 350, 254. రీటైన్ ఎర్నింగ్స్ ఎంత? 17,772. టూ లీజ్ లైబిలిటీ ఎంత? 338.26. ఒప్పుకుంటారా లేదా చెప్పండి. ఓకేనా కదా. ఇదిగో ఫస్ట్ ఎంట్రీ. మరి 18-19 మొత్తానికి మళ్ళీ ఎంట్రీస్ పడతాయి. ఇవి కూడా ఎక్కడ పడతాయి? కంపారిటివ్ లోనే. 18-19 లో ఏ ఎంట్రీస్ పడతాయి చెప్పండి. ఇంట్రెస్ట్ ఎంట్రీ ఒకటి, డిప్రిసియేషన్ ఎంట్రీ ఒకటి. డిప్రిసియేషన్ ఎంట్రీ ఏంటి? ఇదేనా? ఏంటి ఎంట్రీ? ఆర్ఓయు, డిప్రిసియేషన్ టు ఆర్ఓయు. మరి ఇంట్రెస్ట్ ఎంట్రీ ఏంటి? ఇది ఇంట్రెస్ట్ ఎంత ఆ ఇయర్ కి? 40,563 అనా? ఎంట్రీ ఏంటి? ఇంట్రెస్ట్ లీజ్ లైబిలిటీ. మరి లీజ్ లైబిలిటీ కట్టాలా డబ్బులు? లీజ్ లైబిలిటీ టు క్యాష్. అయిపోయి 18-19 ఎంట్రీస్. 19-20 సేమ్ వేయగలరా లేదా చెప్పండి. అయిపోయింది ఆన్సర్. అయిపోయింది ఒక అప్రోచ్. ఇదే అప్రోచ్ ఫుల్లీ రెట్రోస్పెక్టివ్ అప్రోచ్. అంటే ఏం చేసాము? వెనక్కి వెళ్ళాము. అది ముందు ఫస్ట్ నుంచి అసలు ఇదే జరగంటే ఏం జరుగుండేది అని రాశాను. రాసి కంపారిటివ్ ఇన్ఫర్మేషన్ చేసేటప్పుడు మీకు గుర్తుంటే థర్డ్ బ్యాలెన్స్ షీట్ కూడా కొన్నిసార్లు గీయాలి. ఎప్పుడు గీయాలి చెప్పండి. అదే బ్యాలెన్స్ షీట్ కి సంబంధించింది ఉంటే అదే ఓపెనింగ్ ఫిగర్స్ లో తేడాలు వస్తున్నాయి కదా ఇక్కడ. అందుకే నేను ఏం చేశాను, ఓపెనింగ్ ఫిగర్ ఫస్ట్ ఎంట్రీ చేశాను. ఓపెనింగ్ ఫిగర్ ఎంట్రీ చేసి దానికి నెక్స్ట్ లాస్ట్ ఇయర్ ఎంట్రీలు, ఇయర్ ఎంట్రీలు వేసి. ఓకేనా కదా చెప్పండి. క్లియరా కాదా? నెక్స్ట్ ఏంటి? మోడిఫైడ్ రెట్రోస్పెక్టివ్ అప్రోచ్. ఇందులో రెండు రకాలు. లాస్ట్ ది చాలా ఈజీ. మోడిఫైడ్ రెట్రోస్పెక్టివ్ అప్రోచ్ లో ఆల్టర్నేటివ్ 2 చాలా ఈజీ. ఆల్టర్నేటివ్ 2 ఏమంటది తెలుసా? మోడిఫైడ్ రెట్రోస్పెక్టివ్ అప్రోచ్ లో ఆల్టర్నేటివ్ 2 ఏమంటదంటే అసలు పాత పట్టించుకోవద్దు, కొత్తవి మాత్రమే ఫోకస్ చేయాలి. ఈ రోజు మీరు ఎక్కడ ఉన్నారు? 1st April 2019 లో ఉన్నారు. అంతేనా? ఎన్ని లీజ్ లైబిలిటీస్ ఉన్నాయి? ఒకే ఒక లీజ్ లైబిలిటీ ఉంది. ఒక లీజ్ లైబిలిటీ ఎంత కట్టాలి? 2 lakhs కట్టాలి. 2 lakhs కి ఈ రోజు రేట్ ఎంత ఉంది? అన్ని ఫ్రెష్ గా 10% అయినా 10% వాటి చేసేయండి. 1/1.1 ఇంటూ 2 lakhs ఒకసారే 181,820 అయినా. ఎంట్రీ ఏంటి తెలుసా? కళ్ళు మూసుకొని ఆర్ఓయు టు లీజ్ లైబిలిటీ 181,820, ఇంట్రెస్ట్ టు లీజ్ లైబిలిటీ, డిప్రిసియేషన్ టు ఆర్ఓయు, లీజ్ లైబిలిటీ క్యాష్. అయిపోయి 3 అప్రోచ్ కూడా అయిపోయి. ఇది ఏంటో కాదు, ఇదిగో ఇవన్నీ సమ్మరీ. ఫస్ట్ అప్రోచ్ కి లాస్ట్ అప్రోచ్ కి సమ్మరీ. కొద్దో గొప్ప కష్టపడేది ఏదైనా ఉందంటే ఆ మధ్యలో అప్రోచ్. ఈ మధ్యలో అప్రోచ్ కి ఏం చెప్తారు తెలుసా? మీరు వెనక్కి వెళ్ళకండి. ఓకే, ఒప్పుకుంటాను. మీరు ఈ రోజే ఉండండి. ఈ రోజే ఉంటే మీరు ఏం చేస్తారు చెప్పండి. 2 lakhs 10%. ఇందాకలే చెప్పారు ఎంత? 181,820. ఇక్కడ వరకు ఓకే. ఇప్పుడు మీరు ఏమంటారు? వెంటనే ఆర్ఓయు టు లీజ్ లైబిలిటీ 181,820 అంత వేసేస్తున్నారు కదా. అలా ఏసీ కండి. ఇది వేయండి లీజ్ లైబిలిటీకి. ఆర్ఓయుకి ఎంత వేయాలి తెలుసా? ఆర్ఓయు ఈ రోజుకి ఎంత ఉండాలి అని లెక్కెట్టండి. కొత్త రేట్లు, కొత్త రేటు వాడి లెక్కెట్టండి. కొత్త రేట్ అంటే ఏంటి? 10%. అసలు ఈ కొత్త రేటే స్టార్టింగ్ నుంచి ఉంటుంటే ఏం జరుగుండేదో ఒకసారి లెక్కెట్టండి ఫస్ట్. కొత్త రేటే స్టార్టింగ్ నుంచి ఉంటుంటే 2 lakhs 2 lakhs 2 lakhs ఎంత చెప్తారా? కొత్త రేటే స్టార్టింగ్ నుంచి ఉంటుంటే ఏం జరుగుండేది? 497,360. దాంతో 2 షెడ్యూల్ వేయగలమా? ఈ షెడ్యూల్, ఈ షెడ్యూల్. అంతేనా కదా చెప్పండి. అంతేనా కదా చెప్పండి రా. 2 షెడ్యూల్ రా. ఈ షెడ్యూల్, ఈ షెడ్యూల్. మీకు ఏం చెప్పాను నేను? ఒకే ఒక ఎంట్రీ వేయాలని చెప్పాను. ఏంటి? ఇప్పుడుదే కంపారిటివ్స్ మార్చొద్దని చెప్పాను. ఇప్పటి నుంచే కదా వేయాలి. ఒకటే ఇందాక కూడా అదే చేసాం, ఇప్పటి నుంచే చేసాం. కాబట్టి ఒకటే తేడా. నెక్స్ట్ ఫ్యూచర్ ఒకటే కన్సిడర్ చేసాం. ఇదేం చేసాము? స్టార్టింగ్ నుంచి కొత్త రేట్ వాడి చేసాం అంతే. ఇప్పుడు ఇక్కడ లీజ్ లైబిలిటీ ఎంత ఉండాలి మీ లెక్క ప్రకారం? 181,806 ఉండాలి. అసెట్ ఎంత ఉండాలి? 165,787. ఎంట్రీ ఏంటి? ఆర్ఓయు టు లీజ్ లైబిలిటీ. డిఫరెన్స్ అంతా ఎక్కడ చూసేస్తారు? రిటైన్ ఎర్నింగ్స్. ఓకేనా కదా చెప్పండి. క్లియరా కదా? ఇంకెన్ని ఇయర్ ఉంది? ఒక ఇయరే కదా ఉంది. ఒక ఇయర్ కి ఇంట్రెస్ట్ వేసేయండి, 60 అయిపోయింది. అయిపోయింది ఆన్సర్. ఓకేనా కాదా చెప్పండి. ఓకేనా? క్లియరా? ఒకసారి రాసుకుంటారా నేను చెప్పింది? నోట్స్ లాగా రాసేసుకుందామా? మీకు ఈజీగా ఎగ్జామ్ లో అయిపోతుంది కదా. ఒరే ఇది ఏం లేదురా, 3-4 పేజీల ఆన్సర్ ఉందిరా. నేను ఎంతసేపు అని చెప్పాను? సారీ రా, 7 minutes లో అయిపోయింది. ఇట్లా ఉంటదిరా.
ట్రాన్సిషన్ అప్రోచ్ అని పెట్టుకోండి. ట్రాన్సిషన్ అప్రోచ్ ఎక్కడ ప్లేస్ చేసుకుని రాసేయండి. ట్రాన్సిషన్ అప్రోచ్ మొత్తం 3 ఆల్టర్నేటివ్స్ ఉన్నాయి కదా, 3 పేర్లు రాసేయండి, 3 గీతలు పెట్టి డిఫరెన్స్ లాగా రాసొద్దు. ఫస్ట్ పేరేంటి? ఫుల్లీ రెట్రోస్పెక్టివ్ అప్రోచ్. సెకండ్ పేరేంటి? సైడ్ కి రాసి. ఫస్ట్ ఇది ఫుల్లీ రెట్రోస్పెక్టివ్ అప్రోచ్. నెక్స్ట్ మోడిఫైడ్ రెట్రోస్పెక్టివ్ అప్రోచ్ లో ఆల్టర్నేటివ్ 1, అలాగే మోడిఫైడ్ రెట్రోస్పెక్టివ్ అప్రోచ్ లో ఆల్టర్నేటివ్ 2. ఓకే, ఫస్ట్ ఏంటి? ఫుల్లీ రెట్రోస్పెక్టివ్ అప్రోచ్. ఇక్కడ మీరు ఎన్ని ఇయర్స్, అదే ఫస్ట్ మీరు ఫస్ట్ స్టెప్ రాసుకోండి. అందులో స్టెప్ 1, ఇనీషియల్ డేట్ రోజున్న ఇంట్రెస్ట్ రేట్ ని యూజ్ చేసుకొని, ఇనీషియల్ డేట్ రోజున్న ఇంట్రెస్ట్ రేట్ ని యూజ్ చేసుకొని, ఓపిక లేదు, ఇనీషియల్ డేట్ రోజున్న ఇంట్రెస్ట్ రేట్ ని యూజ్ చేసుకొని, ఇనీషియల్ డేట్ రోజున్న ఇంట్రెస్ట్ రేట్ ని యూజ్ చేసుకొని ఫ్రెష్ గా ఆర్ఓయు అసెట్, అదే లీజ్ లైబిలిటీ లెక్కెట్టండి. లీజ్ లైబిలిటీ క్యాలిక్యులేట్ చేసేయండి. లీజ్ లైబిలిటీ క్యాలిక్యులేట్ చేసేయండి. లీజ్ లైబిలిటీ క్యాలిక్యులేట్ చేసేయండి. ఆన్ ఏ రెట్రోస్పెక్టివ్ బేసిస్ అని రాయండి. ఆన్ ఏ రెట్రోస్పెక్టివ్ బేసిస్. ఆన్ ఏ రెట్రోస్పెక్టివ్ బేసిస్ అంటే ఎక్కడి నుంచి లెక్కెట్టాలి? స్టార్టింగ్ నుంచి. ఆన్ ఏ రెట్రోస్పెక్టివ్ బేసిస్ రాస్తారా? అది అయిపోయింది. దానికి కింద రాసుకోండి, ఇంట్రెస్ట్ షెడ్యూల్, ఆర్ఓఈ షెడ్యూల్ యాజ్ యూజువల్ గా వేసుకోండి. ఇంట్రెస్ట్ షెడ్యూల్ అండ్ ఆర్ఓఈ అసెట్ షెడ్యూల్ యాజ్ యూజువల్ గా వేసుకోండి. ఇంట్రెస్ట్ షెడ్యూల్ అండ్ ఆర్ఓయు అసెట్ షెడ్యూల్ యాజ్ యూజువల్ గా వేసుకోండి. ఓకేనా? స్టెప్ 3, ట్రాన్సిషన్ జరిగిన ఇయర్ తాలూకా ముందు ఇయర్, 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 దట్ ఈస్ కంపారిటివ్ ఫినాన్షియల్ స్టేట్మెంట్స్ లో, దట్ ఈస్ కంపారిటివ్ ఫినాన్షియల్ స్టేట్మెంట్స్ లో, దట్ ఈస్ కంపారిటివ్ ఫినాన్షియల్ స్టేట్మెంట్స్ లో ముందుగా ఓపెనింగ్ ఎంట్రీ పాస్ చేయండి. ముందుగా ఓపెనింగ్ ఎంట్రీ పాస్ చేయండి. ముందుగా ఓపెనింగ్ ఎంట్రీ పాస్ చేయండి. యూజింగ్ స్టెప్ 2 ఫిగర్స్. యూజింగ్ స్టెప్ 2 ఫిగర్స్. స్టెప్ 2 లో మనం చేసాం కదా, ఆ షెడ్యూల్ వేసాం కదా, ఆర్ఓఈ అసెట్ షెడ్యూల్, లీజ్ లైబిలిటీ షెడ్యూల్, అవునా కదా? యూజింగ్ స్టెప్ 2 ఫిగర్స్. ఎనీ డిఫరెన్స్ వస్తే ఏం చేయాలి చెప్పండి? ఎనీ డిఫరెన్స్ రీటైన్ ఎర్నింగ్స్ పంపించేయండి. ఎనీ డిఫరెన్స్ రీటైన్ ఎర్నింగ్స్ కి పంపించేయండి. ఎనీ డిఫరెన్స్ రీటైన్ ఎర్నింగ్స్ కి పంపించేయండి. ఓకేనా? అక్కడ నుంచి యాజ్ యూజువల్ అకౌంటింగ్ చేసేయండి. అక్కడ నుంచి యాజ్ యూజువల్ అకౌంటింగ్ చేసేయండి టిల్ డేట్ వరకు. అక్కడ నుంచి యాజ్ యూజువల్ అకౌంటింగ్ చేసేయండి టిల్ డేట్ వరకు. అంతేనా? అదేగా చేస్తాం. అయిపోయిందా? ఒక మెథడ్ అయిపోయింది. లీజ్ ఎండ్ వరకు ఇప్పటి నుంచి ఎందుకు? ఆడు ఏ రోజు అడిగితే నువ్వు ఆ రోజు చేస్తావు. ఓకేనా? నెక్స్ట్ మోడిఫైడ్ రెట్రోస్పెక్టివ్ అప్రోచ్ లో లాస్ట్ రాసేద్దాం. ఫస్ట్ ఆల్టర్నేటివ్ 2. ఆల్టర్నేటివ్ 2 లో రాస్తాం. అసలు ఏమీ జరగనట్టు బిహేవ్ చేయాలి. అసలు ఏమీ జరగనట్టు బిహేవ్ చేయాలి.
అంటే ఇక పైన ఇక పైన పెండింగ్ ఉన్న లీజ్ పేమెంట్స్ తాలూకా పెండింగ్ ఉన్న లీజ్ పేమెంట్స్ తాలూకా పెండింగ్ ఉన్న లీజ్ పేమెంట్స్ తాలూకా ప్రజెంట్ వాల్యూస్ ప్రజెంట్ వాల్యూస్ క్యాలిక్యులేట్ చేయాలి క్యాలిక్యులేట్ చేయాలి యూజింగ్ ఏ ఇంట్రెస్ట్ రేట్ చెప్పండి యూజింగ్ ఏ ఇంట్రెస్ట్ రేట్ న్యూ ఇంట్రెస్ట్ రేట్ ఇందాక రాశారా ఓల్డ్ ఇంట్రెస్ట్ రేట్ అని అక్కడ రాయలేదనుకుంటా అక్కడ రాసేయండి ఎక్కడైనా ఓల్డ్ అని రాసుకోండి పర్లేదు అవుతుంది ఇప్పుడే రాస్తున్నారు న్యూ ఇంట్రెస్ట్ రేట్ నో నీడ్ టు చేంజ్ ఎనీ కంపారిటివ్ ఫైనాన్షియల్ ఇన్ఫర్మేషన్ నో నీడ్ టు చేంజ్ ఎనీ కంపారిటివ్ ఫైనాన్షియల్ ఇన్ఫర్మేషన్ సింప్లీ ప్రాస్పెక్టివ్ బేసిస్ లో ఇకపైన ఎంట్రీస్ వేసేయండి సింప్లీ ప్రాస్పెక్టివ్ బేసిస్ లో ఇకపైన ఎంట్రీస్ వేసేయండి నో కాన్సెప్ట్ ఆఫ్ రీటైన్డ్ ఎర్నింగ్స్ కాన్సెప్ట్ రాకూడదు ఎందుకు చెప్పండి డిఫరెన్స్ ఏమి ఉండదు ఈ రోజుకే కదా మొత్తం జరిగినట్టు రాసుకుంటాం నో కాన్సెప్ట్ ఆఫ్ రీటైన్డ్ ఎర్నింగ్స్ నెక్స్ట్ ఏంటి మధ్యలో ఆల్టర్నేటివ్ 1 రాసుకోండి ఆల్టర్నేటివ్ 1 లో మిక్స్ ఆఫ్ అప్రోచ్ 1 అండ్ అప్రోచ్ 3 మిక్స్ ఆఫ్ అప్రోచ్ 1 అండ్ అప్రోచ్ 3 అంటే ఫస్ట్ ది లాస్ట్ దానికి అది మిక్సింగ్ లాగా ఉంటది మిక్స్ ఆఫ్ అప్రోచ్ 1 అండ్ అప్రోచ్ 3 అంటే అంటే న్యూ ఇంట్రెస్ట్ రేట్స్ ని యూజ్ చేసి న్యూ ఇంట్రెస్ట్ రేట్స్ ని యూజ్ చేసి లీజ్ కమెన్స్మెంట్ డేట్ రోజు నుంచి న్యూ ఇంట్రెస్ట్ రేట్స్ ని యూజ్ చేసి లీజ్ కమెన్స్మెంట్ డేట్ రోజు నుంచి ఆర్ఓయు అండ్ లీజ్ లైబిలిటీ క్యాలిక్యులేట్ చేయండి న్యూ ఇంట్రెస్ట్ రేట్స్ ని యూజ్ చేసి లీజ్ కమెన్స్మెంట్ డేట్ రోజు నుంచి లీజ్ కమెన్స్మెంట్ డేట్ రోజు నుంచి ఆర్ఓయు అండ్ లీజ్ లైబిలిటీ క్యాలిక్యులేట్ చేయండి 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 ఓకేనా నో నీడ్ టు మేక్ ఎనీ ఎంట్రీ ఇన్ కంపారిటివ్ ఇన్ఫర్మేషన్ నో నీడ్ టు మేక్ ఎనీ ఎంట్రీస్ ఇన్ కంపారిటివ్ ఇన్ఫర్మేషన్ అయితే ఏం ఎంట్రీస్ వేయక్కర్లేదు బట్ బట్ ఇనీషియల్ ఎంట్రీలో ఇనీషియల్ ఎంట్రీ కాదు అదేంటి బట్ ఈ ఇయర్ వేయబోయే ఎంట్రీ ఈ ఇయర్ ఓపెనింగ్ ఎంట్రీ ఈ ఇయర్ ఓపెనింగ్ ఎంట్రీ బట్ ఈ ఇయర్ ఓపెనింగ్ ఎంట్రీ ఇయర్ ఓపెనింగ్ ఎంట్రీ ఇందాక లెక్క పెట్టిన ఫిగర్స్ తో వెయ్యాలి ఇందాక లెక్క పెట్టిన ఫిగర్స్ తో వెయ్యాలి ఇందాక లెక్క పెట్టిన ఫిగర్స్ తో వెయ్యాలి దానివల్ల డిఫరెన్స్ వస్తుందో రాదో చెప్పండి ఆర్ఓఈకి లీజ్ లైబిలిటీకి వస్తుంది కదా యాజ్ ఆన్ డేట్ ఆర్ఓఈ లీజ్ లైబిలిటీ తేడా వస్తుంది సో డిఫరెన్స్ అమౌంట్ విల్ బి ట్రాన్స్ఫర్ టు రిటైన్ ఎర్నింగ్స్ రిమైనింగ్ ఎంట్రీస్ యాజ్ యూజువల్ గా పాస్ చేసుకోండి రిమైనింగ్ ఎంట్రీస్ ఇకపైన ప్రాస్పెక్టివ్ గా యాజ్ యూజువల్ గా పాస్ చేసుకోండి రిమైనింగ్ ఎంట్రీస్ ఇకపైన ప్రాస్పెక్టివ్ బేసిస్ లో యాజ్ యూజువల్ గా పాస్ చేసుకోండి
ప్రాస్పెక్టివ్ బేసిస్ లో యాజ్ యూజువల్ గా పాస్ చేసుకోండి. ఓకేనా కాదా చెప్పండి, క్లియర్? ఓకేనా? క్లోజ్. బై ఫ్రెండ్స్, హ్యావ్ ఎ నైస్ డే.